ध्रुवन्ते वो बृहस्पतिः गौरेत्रे रजतक्रगद्रुविमते भूतस्वबन्धाशुभा सावित्रे चतरस्वतिभिस्पक्षौरतारुन्धति स्वाहाजाम् भवति चरुक्मभगृदुःप्रविष्टम् शनि वेलाजाम् बुधजस्तमे नमकुरात् कुर्यात् सदा मङ्गलम् देवेन्द्राणि नमस्तुभ्यम् देवेन्द्रप्रियभामिने विवाहम् भाग्यमारोग्यम् भक्तृलाभम् च देहि मे कन्याम् कनकसम्पन्नाम् कनकाभरणीकृताम् दास्यामि विष्णवे तुभ्यम् ब्रह्मदेशज सुमुहूर्तेदाना माङ्गल्यम् तन्तुदानेन मम जीवनहेतुना कण्ठे भद्राणि शुभगे त्वञ्जेव शरदाम् शरम् माङ्गल्यधारणमहोत्तस्तु महोत्तोऽस्तु कन्दे ममाग्रदोः जाग्रन्दे मे देवि भास्करोः लिङ्गम् धनाः पञ्चभूतात्माग्रन्यः सर्वदेवताः इमाम् कन्याम् प्रदास्यामि पितॄणाम् तारकाजवै कन्यादालङ्कृताम् साध्येम् सुशीला जसुधीमरे प्रजनोऽहम् प्रयच्छामि धर्मकामात्मसिद्धये एकभिषे विष्णुश्चान्वेतो देवोच्च विष्णुश्चान्वेतो त्रीणिव्रताज विष्णुश्चान्वेतो सत्सारिमाजो भवाज विष्णुश्चान्वेतो पञ्चपशभ्यो विष्णुश्चान्वेतो षड्ऋत्यो विष्णुश्चान्वेतो सप्तभ्यो होत्राभ्यो विष्णुश्चान्वेतो कच्छपोत्रभरद्वाजा विश्वामित्रोतकौतमः जमदग्निर्वधिष्ठस्यादत्तैतेरुषजस्तदा ॐ शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुर्देवेन्द्रिय प्रतिष्ठति. పెళ్ళెనబడే రెండు అక్షరాల పదం రెండు జీవితాల్ని కలకాలం కలిపి ఉంచే పవిత్రమైన ఒక అనుబంధం. మానవ నాగరికత మొట్టమొదటి రోజుల్లో మానవజాతి పెరుగుదల కోసం ఆడా మగా కలిసి కాపురం చేయటం కోసం ఈ వివాహం అనే వ్యవస్థ ఆరంభమైంది. రాక్షస వివాహం, గాంధర్వ వివాహం అంటూ అనేక రకాల వివాహాలు వేదాల్లో పేర్కొనబడ్డాయి. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘం చేత పవిత్రంగా గుర్తింపబడి ఆచరించబడే హిందూ వివాహం అతి సాంప్రదాయబద్ధమైంది. ఒక ఆడపిల్ల చెయ్యందుకుని జీవితాంతం తన నీడలో నిలుపుకుంటానని, ఆమె కష్టసుఖాలు గమనిస్తానని, ఆమెకు తోడుగా నిలుస్తానని అగ్ని సాక్షిగా, వేదం సాక్షిగా, వేలాది మంది మనుషులు సాక్షిగా మగవాడు ఆమె మెడలో మంగళసూత్రం కట్టడాన్ని పెళ్లి అంటారు. ఆ మంత్రాలు ఎంతో మహత్తరమైనవి. ఆ అగ్ని అతి పునీతమైంది. ఆ మాంగళ్యం ఎంతో పవిత్రమైంది. ఆ పెళ్లి ఎంతో సాంప్రదాయబద్ధమైంది. అయితే భర్త అనబడే ఆ మనిషి భార్య అనబడే మరో మనిషి మీద అధికారం చలాయించటానికి అవకాశం దొరికింది కదా అని సహధర్మచారిణి అనే మాట మరిచిపోయి ఆమెను హింసించి, బాధించి, వేధిస్తే కాపురమే ఆమె నరకమైతే, బ్రతకటమే ఆమెకు దుర్భరమైతే వాళ్ళకి జరిగింది పెళ్ళంటారా? వేసిన 3 ముళ్లలో ఒక ముడి కదలకుండా ఆమె కాళ్ళకి, మరో ముడి ఏమీ చేయకుండా ఆమె చేతులకి, 3వ ముడి మాట్లాడకుండా ఆమె నోటికి పడిపోయి ఆమెను పంజరంలో పక్షిలా మారిస్తే ఆమె ఆనాటి మంత్రానికి బెదిరి తలవంచుకు బ్రతకాలంటారా? తాలిబొట్టు ఉరితాడై ఆమె ప్రాణం తీస్తూ ఉంటే అతి పవిత్రమైంది అనుకుంటూ ఆమె నోరు మూసుకుని చావాలా? లోకంలో మంచి చెడ్డ ఉన్నట్టుగానే మగవాళ్ళలో మంచి భర్తలుండొచ్చు, చెడ్డ భర్తలుండొచ్చు. కాపురాల్లో కొన్ని స్వర్గం కావచ్చు, కొన్ని నరకం కావచ్చు. దుర్మార్గుడైన భర్తతో నరకం లాంటి కాపురంలో ఆడది చిత్రహింస అనుభవిస్తూ ఉంటే నీకు జరిగింది పెళ్లి, నువ్వు అనుభవిస్తుంది నీ కర్మ, నోరు మూసుకొని పడు ఉండు అని సంఘం శాసిస్తే అది నేరం కాదంటారా? అది ఆమెకు అన్యాయం చేయటం కాదంటారా? పెళ్లికి సాక్షిగా వచ్చిన వేలాది మందిలో ఏ ఒక్కరూ కూడా ఆమెకు సాయం రానప్పుడు ఆ ఆడది ఏం చెయ్యాలి? ఎలా బ్రతకాలి? మనసున్న ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయం ఇది. పెళ్లి పేరుతో ఒక ఆడపిల్ల అతి దారుణంగా, క్రూరంగా, ఘోరంగా హింసించబడటాన్ని మీరు చూస్తే ఆమెకు జరిగింది ఏమంటారు? చెప్పండి. ఇది పెళ్ళంటారా?
చూడమ్మా, నువ్వెందుకు చావాలనుకున్నావు నేను అడగను, కానీ బతకం ఎందుకో మాత్రం చెప్తాను. అన్ని జన్మలోకి మానవ జన్మ చాలా గొప్పది. అది ఒకే ఒక్కసారి దొరికేవారు. మీరు అనేవారు కొందరికి శాపం కావచ్చుగా. శాపం ఎందుకేందో ఆలోచించాలి. కాకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. అంతేగాని చావాలనుకోవడం చేతగానితనం అవుతుంది. ఇవాళ నీకు చావాలనిపించే పరిస్థితులు మరో నెలకు 2 నెలలకు మారిపోవచ్చు. నీకు బ్రతకాలనిపించవచ్చు. నా జీవితంలో ఒక ఉదాహరణ. నాకు దూరంగా మరో ఊళ్ళో ఉంటూ చదువుకునే నా కూతురు సీత ఒక అబ్బాయిని ప్రేమించింది. తొందరపడి తప్పు చేసింది. నెల తప్పింది. అతన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటూ లెటర్ రాస్తే సరి, లేకపోతే ప్రాణాలు తీసుకుంటానని రాసింది. వారం గడిచాక విషం దాగి ప్రాణం తీసుకుంది. అంటే మీరు పెళ్లి కొప్పుకుంటూ ఉత్తరం రాయలేదా? రాశాను, కానీ ఆలస్యంగా ఆ లెటర్ నా కూతురు మరణించిన మరునాడు చేరింది. అలాంటి దురదృష్టవంతురాలు నువ్వు కాకూడదనే చెప్తున్నాను. చావాలనుకున్న నా కూతురు ఒక్కరోజు ఆగుంటే బతకాలనుకునేది. అవునా? అలాగే నువ్వు 2 నెలలు ఆగితే పరిస్థితిలో మార్పు రావచ్చు. నీకు బతకాలనిపించవచ్చు. మీరన్నట్టు నాకు అనిపించకపోతే అప్పుడు సుఖంగా చచ్చే మార్గం నేను చెప్తాగా. అయితే మనం దిగాల్సింది వచ్చే స్టేషన్లోనే. అన్నట్టు నేనెవరో చెప్పలేదు కదా, తెలుగుదేశంలో పెద్ద సర్కులేషన్ వెలుగు పత్రిక స్థాపకుణ్ణి, యజమాని. నా పేరు జగన్నాథ్. అమ్మ రాధా, ఏమైందమ్మా? ఏం జరిగింది? అతను నన్ను వదలటం లేదు. ఒక పీడలాగా నీడలాగా నా వెంట పడి తరుముతున్నాడు. ఎవరమ్మా అతను? ఎందుకు వెంటాడుతున్నాడు? అతను నా మెళ్ళో ఊరి తాళ్ళలాంటి తాళిబొట్టు కట్టిన పుణ్యమూర్తి. నీకేదో పీడకలు వచ్చి ఉంటుందిలేమ్మా. అదంతా మర్చిపోవాలి తప్ప. కానీ నిజాన్ని గతాన్ని ఎలా మర్చిపోగలరు? కళ్ళు మూసినా తెరిచినా ఆ నరకము, రాక్షసుడు లాంటి ఆ మనిషి గుర్తొస్తున్నాడు. చూడమ్మా, నేను నీ గతం గురించి తెలుసుకోవాలనుకోవటం లేదు. కానీ ఒక్క విషయం, మనసులో ఉన్న బాధ మరో మనిషికి చెప్పుకుంటే కొంత బరువు తగ్గుతుంది. చెప్తాను బాబాయ్ గారు, చెప్తాను. దిక్కు మొక్కు లేని నన్ను ఎంతో దయతో తీసుకొచ్చి అభిమానంగా చూసుకునే మీకు కాకపోతే ఎవరికి చెప్పగలను? నా చిన్నతనంలోనే కన్నవారు పోయారు. దిక్కులేని నేను దూర బంధువులింట్లో ఉండేదాన్ని. నేనంటే అక్కడ ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. ఒకసారి పుణ్యమూర్తి అనే వ్యక్తి వాళ్ళింటికి చుట్టం చూపుగా వచ్చాడు. నన్ను చూసి పెళ్లి చేసుకుంటానన్నాడు. నా బరువు బాధ్యతలు వదులుతుందని మా బంధువులు ఒప్పుకున్నారు. వాళ్ళందరి సాక్షిగా నాకు అతనితో పెళ్లి జరిగింది. మాంగళ్యం సంతునానేన మమ జీవన హేతునా వందే పద్మామి శుభదే త్వం దేవ శరదాం శతం. పెళ్ళైన మరుక్షణంలోనే నన్ను అతనితో పాటు తీసుకుపోయాడు. మారుమూలన్న ఒక విచిత్రమైన ఇంట్లో కొత్త పెళ్లి కూతున్నైన నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను. బాగున్నావే పెళ్ళామా? చాలా బాగున్నావు. జాంపండ్లో ఉన్నావు. వచ్చే పెళ్ళామా, ఇన్నేళ్ళు ఇంత అందాన్ని భద్రంగా నా కోసమే దాచావంటే నా మొహం చూసి చెప్పవే.
ఆ పాయింట్కి వచ్చేసావా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? తప్పే ఉందే పెళ్ళవా, నేను నీతోనే ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నావా? చిచి, పంకజంతోనూ ఇంతే, పెద్దాపురం పాపతోనూ ఇంతే, అమలాపురం అమ్మలతోనూ ఇంతే. దా. కూర్చో, మనం తీసుకో అమ్మా. వద్దండి, నాకు ఇష్టం లేదు. ఏమిటే రుచి చూడకుండానే ఇష్టం లేదంటున్నావు? ఏమండి, వద్దండి. అదేమిటి అలా దూరంగా వెళ్తావేమిటే పెళ్ళవా? ఏమండి, వద్దండి. తాగు. వద్దండి. ఎవరితో కాదనడానికి వద్దంటే నోరు పగలిసిపోతాను. నాకు బాగా నచ్చావు ఇప్పుడు. ఏమిటే బాధగా ఉందా? అబ్బా, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా అతను కట్టుకున్న దాన్ని కసాయి వాళ్ళగా హింసించి రాక్షసులా అనుభవించి ఆనందించే మనిషి అని తెలుసుకున్నాను బాబాయ్ గారు. అది కాపురం కాదు, నరకం. అది ఇల్లు కాదు, జైలు. నేను బయటికి పోకుండా అతను ఒక రకంగా నన్ను ఖైదు చేశాడు. అర్జెంటుగా వెళ్ళి తాళం కప్ప తాళం చెవులు తీసుకురా. ఇవి దేనికండి ఇప్పుడు? నేను బయటకు వెళ్తున్నాగా, ఇంటికి తాళం పెట్టి వెళ్ళడానికి. నేనుంటాను కదండి. కరెక్ట్, అందుకనే తాళం వేయడం. ఏమండి, అతి విలువైన నిన్ను ఎవ్వరూ దోచుకోకుండా నేను దాచుకోవాలి. నా పాయింట్కి వచ్చేసావా? చూడు, సాయంకాలం వస్తాను. अंदर से कोई बाहर ना जा सके. నేను చెప్పేది ఎవరు ఊహించలేని నిజం బాబాయ్ గారు. ఏ మనిషి ఆలోచనకి అందని నిజం. మానసికంగానే కాక శారీరకంగా కూడా అతను నన్ను హింసించేవాడు. ఇలా రావే. ఏమిటండి? నువ్వు నా పెళ్ళానివేనా? అవునండి. నీ మొగుడు బతికే ఉన్నాడా? అదేమిటండి? నా పాయింట్ క్యాచ్ చేసావా? జవాబు చెప్పు. నీ మొగుడు బతికే ఉన్నాడా అని. ఉన్నారండి. మా నూతులు కొట్టలేదేమే? బొట్టు పర్వాలేదమ్మా, నేను బొట్టు పెడతా. ఏ చేతి దానికి ఆ పాయింట్ క్యాచ్ చేసావా? బాధగా ఉందా? నొప్పుతుందా? చెప్పండి బాబాయ్ గారు, అది సంసారమా, అది కాపురమా? అవుననే మాటే అయితే ఏ ఆడది అది కోరుకోదు. ఆ తర్వాత అతను నన్ను... చాలమ్మా చాలు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు. నీ కాపురం ఎంత దారుణంగా ఉండేదో, అతను పశువులా ఎలా ప్రవర్తించేవాడో నాకు అర్థమైందమ్మా, అర్థమైంది. బాబాయ్ గారు, ఎంతో కాలంగా ఏదో విధంగా ఆ నరకంలో బ్రతకాలని ప్రయత్నించాను. కానీ రాను రాను అతను మరింత క్రూరంగా మారిపోయాడు. అందుకే బాబాయ్ గారు, ఏనాడు ఏ ఆడది చేయని విధంగా నేను తాళిబొట్టు తెంచేసి అతని మొహాన విసిరేసి తప్పించుకుని బయటపడ్డాను. అది తప్పు కావచ్చు, పాపం కావచ్చు, కానీ నాకు తప్పనిసరి అయింది. పూజించుకునే తాళిబొట్టును తీసేసి చావొక్కటే దారి అనుకున్నాను. అందుకే ఆనాడు ట్రైన్ నుంచి దూకి చావబోయాను. కానీ అమ్మ రాధ, నీ కథ విన్నాక నీకు జరిగింది పెళ్లి కాదు, నువ్వు తీసేసింది తాళిబొట్టు కాదని మనిషి అయిన వాడు ఎవడైనా ఒప్పుకొని తీరాలి. పెళ్లి తాళి ఆడదానికి ఒక తోడుని, ఒక ధైర్యాన్ని, ఒక అండను, ఆధారాన్ని కల్పించాలి. అలా జరగనప్పుడు దాన్ని వదులుకోవటంలో తప్పులేదమ్మా. చూడమ్మా, విలువలేని ఆ తాళిబొట్టు తీసేయగానే పశువులాంటి అతనితో నీకున్న సంబంధం తెగిపోయినట్టే. లేని ఆ తాళిలాగే ఆ గతం కూడా లేదనుకో. బాబాయ్, చూడమ్మా, ఇప్పుడున్న చీకటి మరి కాసేపటికి వెళ్ళిపోతుంది, వెలుగొస్తుంది. ఇది సృష్టి సహజం. వెళ్ళి పడుకోమ్మా.
నారాయణ హరి నారాయణ అనుకోరాదా మనసా హరి నారాయణ అనుకోరాదా మనసా దేవుడే జీవుడు దేహమే కోవెల సేవలు చేయక ఏలనస హరి నారాయణ అనుకోరాదా మనసా సలి మంత్రం చదవమని సలసలహారతులివ్వమని ఈడే కోడిగా కూసే వేళల లేవమని తొలి సేవకని భజ వచ్చే సుజనుల కొరకే లయలు హొయలు ముడుపివ్వమని మది అంటున్నది పదమంటున్నది రామురాతి వేళ పూజకు జాగు చేయలేల ఓదులు మానవే ఓ వయస హరి నారాయణ అనుకోరాదా మనసా ఛాందస చర్చలు మానమని చందన చర్చలు చేయమని వాలే పొద్దుల రాలే పువ్వులు నవ్వవని మనసివ్వవని పత్రం పుష్పం ఫలము తీర్థం అసలు సిసలు నైవేద్యమని మది అంటున్నది మదిపోతున్నది దంకు గొంకులేలా పూచిన జాజి పూల వేళ తాపములాపవే ఓ మనస హరి నారాయణ అనుకోరాదా మనస దేవుడే జీవుడు దేహమే కోవెల సేవలు చేయక ఏలనస హరి నారాయణ అనుకోరాదా మనస మంచిది కాదు. నా మర్యాద నిలబడకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం 10 కాలపడ. అందుకే మిమ్మల్ని హలో అంటాను. అంటారు ఇతన్ని కాస్త అతిబాబుడని చెప్పాను కదమ్మా. లేండి, మీరు చాలా తక్కువ మాట్లాడతారు. ఇంకేం చెప్పారు? చెప్పడానికి వీలైనంత మంచి అమ్మాయి అని చెప్పారు. చూడండి, రేపటి నుంచి మీరు నాతో పాటు ఇంటర్వ్యూలకు వస్తున్నారు. అదేంటి బాబాయ్? అదేనమ్మా, ఇంట్లో ఒక్కతి కూర్చునే బదులు అతనితో పాటు వెళ్తే కాస్త కాలక్షేపంగా ఉంటుందని. ఎందుకులే బాబాయ్? మీ బాబాయ్ కాబట్టి ఎందుకులే అనేస్తున్నారు. అదే నేను రమ్మంటే అలా అనరు. కారణం, కొత్తగా పరిచయమైన మనుషుల్ని కాదనటం సభ్యత కాదు. మీరు సభ్యత గల మనుషులు నాకు తెలుసు. ఏమంటారు? రాధ, అతని మాట ఎవరు కాదనలేరమ్మా. ఎందుకంటే వాళ్ళు అవును అనేంత వరకు నేను మాట్లాడడం ఆపను గనక. వెళ్ళమ్మా. దీపక్తో ఒక్కరోజు మాట్లాడితే చాలు, ఎలాంటి మనిషికైనా ఎంతో ఉత్సాహం వస్తుంది. నేను వెళ్తానులే బాబాయ్. వెరీ మచ్. రేపటి నుంచి మన ఇద్దరం జర్నలిజంలో పార్ట్నర్స్. మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేది అలా కూర్చో. అదేమిటి సార్, ఇంత చక్కటి పిల్లని పెట్టుకుని కిరాయి మనిషిని తెచ్చుకున్నారు? మీకు సిగ్గులేపోయినా ఫ్రెండ్ ఉండగా నీకు? చూడు, మేమిద్దరం ఒకే పేపర్లో పనిచేస్తున్నాం. నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కొన్ని ప్రశ్నలు అడగడానికి. ఏమిటి, ఉత్తి ప్రశ్నలు అడడానికి కిరాయి ఇచ్చి నన్ను తెచ్చుకున్నారా? చూడండి సార్, అనవసరంగా మీ డబ్బు నా టైం వేస్ట్ చేయడం దీనికి. అది నీకు అనవసరం. ఇచ్చిన డబ్బుకు ఉండవలసిన సేపు ఉండి నువ్వు వెళ్ళు. సరే అయితే, నాదేం పోయింది?
అసలు నీ పేరేమిటి? రత్తాలు. ఏ పేరైతే గాని ఓ సిగరెట్ ఇవ్వు. షూర్. నువ్వు సిగరెట్లు కూడా కాలుస్తావా? ఇస్తే మందు కూడా కొడతాను. సిగరెట్ల మీద మందు సీసాల మీద మగవాళ్లకు మాత్రమే అని రాసుండదు. అడగండి సార్ ఆ ప్రశ్నలు ఏమిటో. చూడు రత్తాలు, నువ్వు ఈ వృత్తిలోకి ఎందుకు అడుగుపెట్టావు? ఈ వృత్తిలోకి ఏ ఆడది అడుగు పెట్టినా అందుకు కారణం మగవాడే అవుతాడు. నీ విషయంలో ఏ మగాడు ఎందుకు కారణం అయ్యాడో చెప్తావా? ఓ వెధవ నన్ను ప్రేమించానన్నాడు. నమ్మాక అవసరం తీర్చుకున్నాడు. అని తెలిసాక చద్దాం అనుకున్నాను. మరో వెధవ రక్షిస్తానన్నాడు. అది నిజమని నమ్మాను. దానివి ఇప్పుడు ఎందుకు చావకూడదు? ఎందుకు చావాలి? మగవాడు మోసం చేస్తేనో అన్యాయం చేస్తేనో ఆడది చావాలా? ఇలా బ్రతకడం కంటే చావడం మంచిది కదా. నాకు తెలియక అడుగుతాను సార్. మిమ్మల్ని మీ ఆవిడ మోసం చేసి వెళ్ళిపోతే మీరు చచ్చిపోతారా? దర్జాగా బ్రతుకుతారు. మరి ఆడదాని కోసం వెతుకుతారు. లేక తాళి కట్టే మగాడికి తాళి కట్టించుకునే ఆడదాని మీద అధికారం హక్కు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందిగా. ఎందుకని? తాడుముక్క కట్టినందుక? నేను విషయం చెప్పనా? ఇద్దరు మనుషుల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగినా ఆ ఇద్దరు సంతకాలు ఉంటాయి. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళంటే ఇద్దరు సంతకాలు పెడతారు, అవునా? అలాగే అగ్నిసాక్షిగా జరిగే పెళ్ళైన ఒప్పందానికి ఇద్దరు సంతకాలు ఉండాలంటే ఆడదానికి మగాడు తాళి కట్టినట్లే మగాడి కూడా ఆడాలి కట్టాలి. అప్పుడే భార్యాభర్తలు ఇద్దరికి అన్నిట్లోనూ సమాన హక్కులుంటాయి. కానీ అలాంటి పెళ్లికి సాంప్రదాయాలు ఒప్పుకోవుగా. ఆడదాన్ని వ్యభిచారిగా చేయడానికి ఒప్పుకుంటాయా ఆ దిక్కుమాలిన సాంప్రదాయాలు? ఇలా ఒళ్ళమ్ముకోవడం తప్పుగా అనిపించడం లేదా? మా ఒళ్ళు కొనుక్కోవడం మగాళ్ళకి తప్పనిపించడం లేదా? నీతో మాట్లాడడం చాలా కష్టం రత్తాలు. అందుకే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు పెద్దగా మాట్లాడరు. మీరు అడగవలసినవి ఇంకేమైనా ఉన్నాయా? నేను ఒకటి అడుగుతాను. ఆడది మగవాడంత స్వేచ్ఛగాను ధైర్యంగాను బ్రతకొచ్చంట వరతాలు. ఆ మగ విధవలు భర్తకి ఎదురు తిరిగి వచ్చేస్తే ఆడదాని గతి ఏమవుతుందంటారు? ఏమవుతుంది? నచ్చిన మరో మనిషిని చూసి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేయాలి. ఏది ఏమైనా ఈవేళ మన పేపర్ మంచి మ్యాటర్ దొరికింది. అవునండి. రండి. ఏటి బాబు నన్ను ప్రశ్నలు వేస్తారా? అవునమ్మా, మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం, దానికి మీరు జవాబు చెప్పాలి. జవాబులు చెప్తే నాకేటి నా పిల్లలకు కూడేస్తారా? మా ఇంట నజులో పెడతారా? ఉద్ధరిస్తారా? అది కదమ్మా, మీరు చెప్పే విషయాల్ని మేము పేపర్లో వేస్తాం. అందుకు మీకు 500 రూపాయలు కూడా ఇస్తాం. పేపర్లు వేస్తారు, పెంటకప్పులో పారేస్తారు, కూటికి డబ్బిస్తారు కదా. సరే అడగండి చెప్తాను. చూడమ్మా, మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆ ఏదో సచ్చిన పొద్దుస్తమాన ఇటుకలు మోస్తాడు. ఆ వచ్చిన కూలీతో సందాలు శుభ్రంగా తాగేస్తాడు. ఇంకా ఏదైనా మిగిలితే అట్టి పెట్టుకోడు కదా రెండో పెళ్ళాన్ని, దాని పొకాన్ని పోస్తాడు. మీ ఆయనకి ఇంకో పెళ్ళ ఉందా? ఆ నంచికి ఏరే మూడు దొరకలేదంట. నా మూడు తిట్టి బొట్టు కట్టించేసుకుంది. ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటే అందులో తప్పే ఉందమ్మా. జాగ్రత్తగా చూసుకోవటం అట్ట ఉంచి బాబు. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? ఆడికి ఇద్దరు పెళ్ళాలుంటాం, మా పేటలో ఎవ్వడికి తప్పుగా ఆబట్టం లేదు. ఇద్దరిని సరిగ్గా ఏలుకుంటే తప్పు లేదని నువ్వు అంటున్నావు. మరి నేను మరోళ్ళు కట్టుకుంటే అది తప్పంటావా ఒప్పంటావు బాబు? నోరు పెగలితే బాబుకి. మొగోడికి ఇద్దరు పెళ్ళాలుంటే అది తప్పు కాదని ఊరుకుంటారు. అదే ఆడదానికి ఇద్దరు మొగుళ్ళుంటే ఆ ఇద్దరు మొగుళ్ళు కొట్టు సత్తారు, అందరూ కలిసి దాన్ని కొట్టి చంపుతారు, అవునా బాబు? అది కదమ్మా, మగవాడు సంపాదిస్తాడు, వాడు ఇద్దరిని కట్టుకున్నా పోషించగలడు. కానీ ఆడు సంపాదించు కదా. ఇద్దరిని కట్టుకుంటే దాన్ని సంపాదించాల్సిన అవసరం ఏంటి? ఆ ఎదవులు ఇద్దరు సంపాదిస్తారు కదా. పైగా బాబు, ఒక మొగుడికి ఇద్దరు పెళ్ళాలుంటే ఆ ఒక్కరు సంపాదన ముగ్గురు తినాలి. అదే ఒక పెళ్ళానికి ఇద్దరు మొగుళ్ళుంటే వాళ్ళిద్దరు సంపాదన ముగ్గురు తినొచ్చు కదా. ఏది సుఖం అంటా బాబు? కాదా, ఈవిడితో మాట్లాడడం చాలా కష్టం. అయినా ఇవన్నీ ఏటి నుంచి వస్తున్నాయా ఏటి? తాత ముత్తాతల నుంచి మగోడు తాగితే గొప్ప, ఆడ తాగితే తప్పు. మగోడు తిరిగితే ఆడు మనగాడు, ఆడ తిరిగితే బజార్ది. అది కాదమ్మా, మగవాడిలాగే ఆడది కూడా ప్రవర్తించిందనుకో, ఏమవుతుంది? ఏటవుద్ది? ఇప్పుడు మొగుడంటే పెళ్ళానికి భయం ఉన్నట్టే ఆవిడ పెళ్ళం అంటే మొగుడికి భయం ఉంటాది. ఇద్దరు కుదురుగ్గా ఎదవేస లేకుండా కాపురం చేస్తారు. చాలా మంచి విషయాలు చెప్పావమ్మా. నీకెంతమంది పిల్లలు? ఇద్దరు మగ ఏదోలో ఒక ఆడముండా బాబు. వీళ్ళు ముగ్గురికి తిండెట్టానికి సత్తు ఉంటే ఆడికి మరో పెళ్ళాం కూడాను. ఏదో సచ్చినోడు అని చాలా విషయాలు చెప్పారు. మేము వెళ్ళొస్తామండి. ఇదిగోమ్మా, ఈ 500 ఇంటి ఖర్చులు కుంచుకో. మా తల్లి 10 కాలాల పాటు మంచి మొగుతో చల్లగా బతకాలమ్మా. వెళ్ళొస్తామమ్మా, వస్తామండి. ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండటం తప్పేం లేదని ఎంత ఖచ్చితంగా చెప్పిందో చూసారా ఆవిడ? కానీ అది ఎలా సాధ్యమవుతుంది? సొసైటీ తిరగబడే ధైర్యం ఆడదానికి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. సొసైటీ మాట అలా ఉంచండి. అసలు ఆ ఇద్దరు మొగుళ్ళైన మగాళ్ళు
ముందు ఒప్పుకోగలరా అని. పంచపాండవుల ఐక్యత ఉంటే హాయిగా ఒప్పుకుంటారు. పంచపాండవులు పురాణ కథల్లో మనుషులు. పురాణాల్లోని ప్రతి వ్యక్తులు ఇప్పటికీ ఈ లోకం ఉన్నారండి. కాకపోతే వాళ్ళ ఆకారాలు, అలవాట్లు, పద్ధతులు వేరంతే. అది సరే, ఒక మగవాడిగా ఆమె అభిప్రాయాల్ని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోగలరా? మనిషిగా తప్పకుండా ఒప్పుకుంటాను. ఆడదానికో న్యాయం, మగవాడికో న్యాయం చాలా అన్యాయం అనిపించుకుంటుంది. ఆ రోజు రత్తాలు చెప్పినట్టుగా నవమాసాల మోసిక అనేది ఆడది. దాని కారణంగా పుట్టిన మగవాడు ఆడదానికి అన్యాయం చేయటం చాలా ఘోరం, నేరం. చూడండి రాధగారు, ఆడదాన్ని పూజించక్కర్లేదు, గౌరవిస్తే చాలు. అందరం ఎక్కించక్కర్లేదు, అభిమానిస్తే చాలు. ఆవిడని పువ్వులో పెట్టక్కర్లేదు, పిలిస్తే చాలు. మీరెవరినైనా ప్రేమించారా? ఇప్పటి వరకు లేదు. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. మీ వ్యాసాలు, ఇంటర్వ్యూలు ఈ దేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. ఇవిగో టెలిగ్రాములు ఉన్నాను. బాబాయ్, అందుకు కంగ్రాచులేషన్స్ చెప్పవలసింది ఇద్దరికి కాదు, దీపక్ గారికి. నో నో, అభినందనలైనా తిట్లైనా సరే ఇద్దరం సమానంగా పంచుకోవాలి. బైది బై, ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూలు చేసినట్టే ఇద్దరు కలిసి కూడా పనిచేయాలి. అలాగే సార్. ఒరే బాబాయ్, ఏమండి, వీడు బాబాయ్ అని ఇక్కడ మేనేజర్, వీడు రాధగారు అని కొత్తగా అపాయింట్ అయ్యారు. నమస్కారం. రా, ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 11. ఏ ఆఫీసు టైంకి రాలేవా? నాకు అసలు కుదరదు. ఏమంట? నా దేశం, నా తెలుగుదేశం ఏముంది నేను ఒక్కసారైనా ఆలోచించుకోకపోతే నాకు అసలు కుదరదు. రే, నువ్వు నోరు ముయిపోతే నాకు అసలు కుదరదు. ఏడుసా రావాయ్. వదిలు, నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకోపో. పదండి. ఇలా అయితే నాకు అసలు కుదరదు. రోయ్. ఇలా అయితే నాకు కుదరదు. నువ్వు ఈ మధ్య సరిగ్గా ఉండడం లేదు. కారణం ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియాలి, లేకపోతే నాకు అస్సలు కుదరదు. మరేం లేదురా బాబాయ్, అదే రాధని అమ్మాయి. అర్థమైపోయింది. ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావు, అవునా? నేను ప్రేమిస్తాను సరేరా, కానీ ఆ అమ్మాయికి ఈ విషయం తెలియదే. చెప్పేస్తే పోలా. ఆ అమ్మాయిని పట్టుకుని అమ్మడు పరిస్థితి ఇది అని చెప్పే, లేకపోతే నాకు అదేమిటారా, నేను ఆ అమ్మాయితో కలిసి తిరుగుతుంటాను, కలిసి మాట్లాడుతుంటాను, కానీ ఈ విషయం చెప్పాల్సిన సరికల్లా దడా వణుకు. వడా పునుకు. ఒరే, ప్రేమలో పడ్డ తర్వాత కొన్ని సాహసాలు చెయ్యాలిరా డింపక. హలో, రాధని మాట్లాడుతున్నాను. నేనండి, దీపక్ని. అబ్బాయి లేదండి, జగన్నాథం గారి కోసం. అబ్బాయి లేదండి, మీకోసమేనండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు ఒప్పుడే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. 5 నిమిషాలు మీ అభిప్రాయం ఏంటో చెప్తాను అనుకుంటాను. నేను ఎక్కడ మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్. రాధ, నా రాధ ఉంటుంది. హలో రాధ, నేను దీపక్ని. హలో, నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఏమిటి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీస్ నుంచా? ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా? ఫోన్ చేసేవాడివి నెంబర్ చూసి చేయాలయ్యా. పెట్టే ఫోన్, పెట్టే. హలో, నేను దీపక్ మాట్లాడుతాను. ఏమిటి, కొంపలు తగలబడుతున్నాయా? ఫైర్ ఇంజిన్ కావాలా?
నాకు అస్సలు కుదరదు. నాకు తెలియకుండా ఎక్కడ ఏ కొంప తగలబడని వీలేదు. నాకు లేదు, నేను మాడతాను. రే నీకు ఇస్తే గంట కొద్ది మారుతావు, నువ్వు ఉండు. ఇదిగో బాబు, ఇది ఫైర్ సర్వీస్ కాదు, మెంటల్ ఆసుపత్రి. పెట్టాయి పెట్టా. అలా విసుక్కోకూడదు నాయన. వాళ్ళ కష్ట సుఖాలు ఏమిటో కాస్త తెలుసుకోవాలి. లేకపోతే ఈ దేశం మళ్ళీ ఇదెవరి ఫోను? హలో రాధా, రాంగ్ నెంబర్ అమ్మా. హలో హలో, నేను దీపక్ మాట్లాడతాను. ఏమిటి, రేపు సాయంకాలం గాంధీపేటలో కలుస్తున్నావా? ఓకేనండి. సాయంకాలం చెట్టు గురించి కాక మీకు నచ్చింది మరేనా చెప్పండి. నచ్చింది చెప్పనా? రాధ అనే అమ్మాయి ఉంటుంది, సుమారు అందంగా ఉంటుంది, మనిషిలో మర్యాద ఉంటుంది, మొహాన నవ్వు ఉంటుంది, జడకు పూలు పెట్టుకుంటుంది, చీర అందంగా కట్టుకుంటుంది. దీపక్ అనే అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఆమెకు మాత్రం ఉద్దేశం లేదు. రాధా, అవును దీపక్, మీరు వేరెవరైనా చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. రాధా, ఈ విషయం చెప్పడానికేనా నన్ను ఇక్కడికి రమ్మన్నావు? అవును. లేదు రాధా, లేదు. సరిగా నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్ళాడి తిరుగుతాను. చూడండి, ప్లాస్టిక్ పూలు ఎంత బాగున్నా వాసన చూడటానికి, పూజ చేయటానికి ఉపయోగపడవు. అలాగే నేను ప్రేమకు పెళ్లికి పనికిరాందాన్నండి. అది నిర్ణయించవలసింది నువ్వు కాదు, నిన్ను ప్రేమించే నేను. నాకు నీ గతం అనవసరం. నేను బ్రతకాలనుకునేది నీ గతంతో కాదు, రాబోయే రేపుతో. అయినా కలకాలం కలిసి ఉండాలనుకున్నప్పుడు నా గతం మీరు తెలుసుకోవాలి. ప్లీజ్, ముందు నేను చెప్పేది వినండి. అనవసరం, నేను విన్ను. నాకు నీవు ఈవేళ పుట్టావు. నిన్నటి వరకు నీది వేరే జన్మ. ఆ జన్మతో నాకు సంబంధం లేదు. ఆ జన్మలో వెలుగుండొచ్చు, చీకటి ఉండొచ్చు, ముళ్ళుండొచ్చు, రాళ్ళుండొచ్చు. అదంతా నాకు అనవసరం. చూడండి, రేపు ఎప్పుడైనా నా గతం మీకు తెలిస్తే నన్ను మోసగత్తని, దుర్మార్గురాలని అనుకోవచ్చు. అందుకే ఇప్పుడు చెప్తాను వినండి. ఇంకా నువ్వేమీ చెప్పొద్దు రాధా. నీకు నా మీద ప్రేమ లేకపోతే ఈ పెళ్లి ఒప్పుకోవద్దు. అంతేగాని నీ గతం సరైనది కాదని, అది నేను తెలుసుకోలేదని మాత్రం నన్ను కాదనకు. బాగా ఆలోచించుకో. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈ పెళ్లి కాదనకు. నేను కళ్ళు మూసుకుని 10 అంకెలు లెక్క పెడతాను. నా మీద ప్రేమ లేక ఈ పెళ్లి కాదనుకుంటే నేను కళ్ళు తెరిచేసరికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా కాక జీవితాంతం నాతో ఉండాలనుకుంటే నువ్వు నా కళ్ళ ముందే ఉండి తీరాలి. ఏమిటమ్మా రాధా, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబాయ్, దీపక్ నన్ను ప్రేమిస్తున్నట్ట, పెళ్లి చేసుకుంటాడట. నా గతం గురించి చెప్తానన్నా వినిపించుకోకుండా. నీ గతం అతనికెందుకు తెలియాలమ్మా? బాబాయ్, అవునమ్మా, అతను నీ గతం అనవసరం అన్నాడనే అంటున్నావు. నీ గతంలో చీకటున్నా చిక్కులున్నా పట్టించుకోడనే అంటున్నావు. అలాంటప్పుడు ఆ మనిషికి పనిగట్టుకుని నీ గతం ఎందుకు చెప్పాలమ్మా? కానీ చెప్పకపోవడం మోసం, పాపం అవుతుందేమో. అతను అడిగితే నువ్వు అబద్ధం చెప్తే అది మోసం అవుతుంది. అతను తెలుసుకోవాలనుకుంటే నువ్వు తెలియజేయకపోవడం పాపం అవుతుంది. అయినా రాధా, నీకు ఇదివరకే చెప్పాను, నీకు జరిగింది పెళ్లి కాదు. నీ అనుమతి లేకుండా నిన్ను నీ మనసును కట్టిపారేసి ఒక మనిషి కాళ్ళ దగ్గర పడేస్తే అది పెళ్లిలా అవుతుందమ్మా. వివాహం అవుతుంది, బలాత్కారం అవుతుంది. చూడమ్మా, పెళ్లి అనే దానికి తాళిబొట్టు గుర్తే తప్ప అర్థం కాదు. అర్థం తెలుసుకోవాలంటే మంచి మనసు గల దీపకును పెళ్లి చేసుకో. ఇదే నీకు మొదటి పెళ్లి అవుతుంది. నా మాట వినమ్మా. అనవసరంగా లేనిపోయిన ఆలోచనలతో దీపకుని కాదనకు. మనల్ని పుట్టించిన ఆ దైవం దృష్టిలో నువ్వు పెళ్లికి పరిపూర్ణమైన అర్హత కలదానివి. అందుకే నీ జీవితంలో దీపకును ప్రవేశపెట్టుంటాడు. దీపకును పెళ్లి చేసుకోమ్మా. నీ బతుకంతా వసంతంగా మార్చుకో. వసంతం, శరత్తు, హేమంతం, ఈ ఆమని బ్రతుకులు, ఇవి మూడే ఋతువులు. ప్రేమించే పెదవిలో పొంగారే మధువులు, పొంగారే మధువులు. వసంతం, శరత్తు,
హేమంతం ఈ ఆమని బ్రతుకులో ఇవి మూడే ఋతువులు. నిప్పులు చెరిగే వేసవీటుపై రాదు, నిట్టూర్పుల వడగాలికి చోటే లేదు. పరిమబ్బుల కాటుకతో శ్రావణమే రాదు, కన్నీటిని కళాపిగా జల్లిపోదు. అనుభవాల పొలిమీరా దాటి చూడు ఒకసారి, నిన్నటి నీడల ముసుగుల విసిగి వేసారి, విసిగి వేసారి. వసంతం శరత్తు హేమంతం ఈ ఆమని బ్రతుకులో ఇది మూడే ఋతువులు. శిథిల శిశిర వ్యధలు లేని రాత్రులు మనవి, విరహ వీణ తీగ తెగిన రాగము మనది, అనురాగము మనది. కౌగిలికే కట్టుబడిన గడియలన్నీ మనవి. కాలం గత కాలము ఇక కాదని మనది. పుట్టగానే పరిమళించే పులకరితనాది, ఉషస్సులా వెలుగుతున్న నా మనస్సు నీది, నా మనస్సు నీది. వసంతం శరత్తు హేమంతం ఈ ఆమని బ్రతుకులో ఇవి మూడే ఋతువులు. ఏమిటో నువ్వు ఆలస్యం చేసావు? సారీ రా, లేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా రాధ, ఏమిటమ్మా ఇది? బాబాయ్, ఆ రోజు మీరు నన్ను ఆపకపోతే నేనెప్పుడో పోయి ఉండేదాన్ని. మీ కారణం వల్లే నాకు మళ్ళీ కొత్త జీవితం దొరికింది. నా కన్న తండ్రిని నేనెప్పుడు చూడలేదు, కానీ కొత్త జీవితం ఇచ్చిన మీలోనే నా తండ్రిని చూసుకుంటున్నాను. అమ్మా రాధ, బిడ్డను పోగొట్టుకున్న తండ్రిని గనకనే నువ్వు నాకు బిడ్డలా అనిపించావు. చేసే పని తొందరపాటు పొరపాటని తెలుసు కనుకే ఆ రోజు నిన్ను ఆపాను. ఇప్పటికైనా అర్థమైందా? సమస్యలకు పరిష్కారం చావు కాదు, బతకడమే. నిజమే బాబాయ్, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ప్రతి మనిషి ఒక్కరోజు ఆగి ఆ పని చేద్దామనుకుంటే లోకల్లో ఆత్మహత్యలు అనేవే ఉండవు. నిజమేనమ్మా, నిజమే. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? నీ బతుకులోకి ఒక మంచి మనిషి వచ్చినందుకు. మీ ఇద్దరి కాపురం కలకల్లాడుతూ ఉండాలమ్మా. ఏంటిది, మీరు వస్తున్నారు కదా మేము బయటికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఆగిపోయారు? ఇలా అయితే నాకు అస్సలు కుదరదు. బాబాయ్, నీ కుదరపోతే నష్టమే లేదు కానీ ముయ్. సార్, మనం బయలుదేరదాం. చూడు దీపక్, మీ పెళ్లికి నేను ఇచ్చే బహుమతి ఏమిటో తెలుసా? వైజాగ్ లో మన పత్రిక ఓ బ్రాంచ్ ఆఫీస్ ఉంది. దాన్ని హెడ్ ఆఫీస్ గా మారుస్తూ అక్కడి నుంచి ఒక ఎడిషన్ తీసుకురావాలనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, రియల్ ఇట్స్ వండర్ఫుల్ ఐడియా. ఆ పత్రికను నువ్వు చీఫ్ ఎడిటర్ గా చేస్తూ అక్కడే బీచ్ పక్క ఉన్న కొత్త బంగ్లా మీరు ఉండటానికి ఏర్పాటు చేశాను. అదే మీ పెళ్లి కానుక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేపే బయలుదేరాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్.
ఇదే సార్ మీకు ఏర్పాటు చేసిన బంగ్లా. నమస్కారం సార్. అయ్యగా సామాన్ లోపల పెట్టు. సార్ వీడు మీ పర్సనల్ ప్యూన్ సార్. వీడు కాక మరో 10 మనుషులు కూడా ఏర్పాటు చేశాం. ఆవిడ పేరు గోవిందమ్మ, వీడి పేరు సేతుపతి. ఆవిడ పేరు గోవిందమ్మే కానీ నా పేరు సేతుపతి కాదు సార్, చలపతి. మేనేజర్ గారికి మతిమరుపు, అస్తమానం మర్చిపోతుంటారు సార్. చాలే ఓయ్, నీ పేరు మర్చిపోయినంత మాత్రాన నా జ్ఞాపక శక్తి లేదంటావా ఏమిటి? పెద్ద దేశంలో గొప్పవాడైనట్లు జ్ఞాపక శక్తిలో. సార్ నేను వెళ్ళిరాను సార్. చూడండి మేనేజర్ గారు, అయ్యా నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తానని మన స్టాఫ్ చెప్పండి. అలాగే సార్, సరాసరి ఇంటికి వెళ్ళి అందరితో విషయం చెప్పేస్తాను. మీ ఇంటిగా? అయ్యో బాబాయ్, ఇంటికి కాదండి, ఇంటి మీదుగా ఆఫీస్కి వెళ్ళి అందరితో విషయం చెప్పేస్తాను అంటున్నా. ఇట్స్ ఆల్ రైట్. నేను వెళ్ళేస్తాను సార్. ఓకే ఓకే. ఒరేయ్, నన్ను చూసి నవ్వడం కాదురా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, లేకపోతే మోడు పగిలిపోతున్నారు రమాపతి. జాగ్రత్త. ఏమనుకుంటున్నావా? మళ్ళీ తప్పే చెప్పాడు నా పేరు. రాధా, నీతో విషయం మాట్లాడాలి. ఏమిటండి? ఇలా చెప్తాను. అబ్బా, ఏమిటండి ఇది? వదలండి. ఇదా కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళంతో చేస్తే అల్లరి. దీన్ని ముద్దుగా సరసం అని పిలుస్తారు. చాలండి, దానికైనా ఓ హద్దు పొద్దు ముద్దుకు ఉండాలి. హద్దు లేదు, ముచ్చటకి పొద్దు లేదు. అయ్యయ్యో. కొత్త ఇంట్లో పాలు పొంగించాలంటారు. పొంగని పర్వాలేదు. నేను చూసేది ఆ పాలు పొంగటానికి కాదు, నీలో పొంగే వయస్సుని. అమ్మగారు ఏమిటి? అంట్లు తోవేశాను అమ్మగారు, వెళ్ళొస్తాను. అలాగే. రాధా, నీ ముఖారవిందం చూసి ఆ చంద్రుడు సిగ్గుతో మబ్బుచాటుకు వెళ్ళిపోతున్నాడు. నీ పలువరస చూసి నీ తల్లోని మల్లె పువ్వులు లజ్జతో ముడుచుకొని పోతున్నాయి. నీ మేలి రంగు చూసి ఆ గ్లాసులోని పాలు విరిగిపోతున్నాయి. రాధా, ఏమండి? రాధా, రాధా. ఏమండి, ఏమండి మీకు? ఏమి లేదు, నువ్వు వచ్చేలోగా కాలక్షేపంగా ఉంటుంది కదా అని ఓ రచయిత రాసిన నవల చదువుతూ కూర్చాను. అందులో ఫస్ట్ నైట్ హీరో ఎంటర్ అవగానే హీరో ఇలాగే సందీప్తాలప్పుడు మొదలు పెడతాడు. పైగా క్యారెక్టర్ ఏమైనా కవి అంటే అది కాదు, బ్యాంకులో మెచ్చింది. రాధా, మధ్యలో ఇదొకటి. వదలండి. చూడు, గోవిందమ్మే కాదు, ఈ ఊళ్ళో జనమంతా కట్టుగా వచ్చేస్తారే. నేను వదిలిపెట్టు. అయ్యా సార్, బాబు కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ గారు రాబోతున్నారు. తమరంతా కాస్త కుదురుగా ఉండడం మంచిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. Please, please sit down. ఇది మన ఆఫీస్ సార్. వీళ్ళంతా మన స్టాఫ్. మన ప్రింటింగ్ ప్రెస్ ఆ వెనకాల ఉంది. స్టాఫ్ మెంబర్స్ అందరికి నేను చెప్పేది ఏమిటంటే, ఏమిటంటే మర్చిపోయి ఉంటారు సార్. నా మతిమరుపు మీద జోకులు అయిపోయి. నేను అనుకున్నది వీళ్ళందరినీ మీకు పేరు పేరున పరిచయం చేయాలని. చూడండి మేనేజర్ గారు, అయ్యా, ఈ పరిచయాలు పేర్లే కాదు, నాకు మనుషులు, వాళ్ళ పద్ధతులు అన్నీ తెలియాలి. కనుక ఒక్కొక్కరిని నా గదిలో పంపిస్తే నేనే వాళ్ళని అడిగి నాకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటాను. ఓకే? ఓకే సార్. రైట్. దయచేయండి. రాధా, రాధా, అంకుల్ అంకుల్ బాలిశ్రీ అంకుల్. ఆంటీ
నాకు ఇవ్వు. మా అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి. రాధా, ఆ పాప అంటే నీకు చాలా ఇష్టంలాగా ఉంది. ఆ పాపే కాదు, ఏ పాపన్నా ఇష్టమే. ఏమండి, మన ఇల్లంతా పిల్లలతో కళకళలాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. నీకు బాగానే ఉంటుంది, ఆడుకుంటూ కూర్చుంటావు. ఆ బెట్టలేని అంతటికి భోజనాలకి బట్టలకి నేనే బ్యాంక్ కన్నం వేయాలి. మీరు ఎలా సంపాదిస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం బోలెడు మంది పిల్లలు కావాలి. మెల్లగా మాట్లాడు. గవర్నమెంట్ వారు వింటే ఫ్యామిలీ ప్లానింగ్కి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తామని జైలు శిక్ష వేయగలరు. మీ అల్లరి మాటలు చాలండి. ఏమండి, మనకు బాబు పాప పుడితే బాగుంటుంది కదండి. ఇద్దరున్నారు కదా. ఏరండి, ఎక్కడా? నీకు నేను బాబుని, నాకు నువ్వు పాపవి. అమ్మగా నాన్నగా పుట్టాలని, చల్లగా ఇల్లుగా పెరగాలని, బ్రతుకు పండాలని, వెలుగు నిండాలని, ఏటేటా బారసాల జరగాలని. ఫుల్ స్టాప్. ఇద్దరో ముగ్గురో పుట్టాలని, ముద్దుగా హద్దుగా పెరగాలని, పొదుపు పాఠాలని చదువుకోవాలని, మన ఇల్లే పాఠశాల కావాలని. ఏయ్, స్టాప్ స్టాప్. అమ్మగా నాన్నగా పుట్టాలని. ముద్దుగా హద్దుగా పెరగాలని. వయసులోన పిన్నలై మనసులోన పెద్దలై ఉన్నవాళ్ళు దేవుణ్ణే కన్నవాళ్ళని. అలసు కాని ఆటగా బ్రతుకు తీపి పాటగా ఆడినోళ్ళు ఆ దేవుడి ఆనవాళ్ళని. తెలిసి తెలిసి కలిసి మెలిసి తేనె వలపులోన తడిసి గుడిసె కట్టుకున్న మడుసులిద్దరేనని, మనమిద్దరేనని, ఇక నిద్దరేదని. Silence, please. అమ్మగా నాన్నగా పుట్టాలని, చల్లగా ఇల్లుగా పెరగాలని, పొదుపు పాఠాలని చదువుకోవాలని, మన ఇల్లే పాఠశాల కావాలని. అమ్మగా నాన్నగా పుట్టాలని. ముద్దుగా హద్దుగా పెరగాలని. మమతలోన అమ్మలై మరుల ముద్దు గుమ్మలై మెలిగినోళ్ళు మా లక్ష్మి వెలుగులేనని. వెలుగులోన నీడలై వెతలలోన తోడులై వెలిగినోళ్ళు ప్రమిదలేని దివ్వెలేనని. వయసు మరచి వలపు తరచి పసితనాల ఈడు తలచి పాలు పంచుకున్న పడుచులిద్దరేనని, మన ముద్దులేనని, సరిహద్దు లేదని. అయ్యయ్యా చిచ్చి. అమ్మగా నాన్నగా పుట్టాలని. రాధా, రాధా, నేను అడిగే ప్రశ్నకి నువ్వు గబగబా సమాధానం చెప్పాలి. ఏమిటండి? అంటే ఇష్టం. అదేం ప్రశ్న అండి? అదేం ప్రశ్న ఏమిటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు ఏ రంగు అంటే ఇష్టం? నీలం. నీకేం పువ్వు అంటే ఇష్టం? మల్లెపూ.
నీకేం పండు అంటే ఇష్టం? ద్రాక్ష, నీకే స్వీట్ అంటే ఇష్టం? జిలేబీ. నీకే రోజు అంటే ఇష్టం? ఈ ప్రశ్నకు జవాబు ఎలా చెప్పరండి? తేలిగ్గా చెప్పొచ్చు ఆలోచిస్తే. కమాన్, నీకే రోజు అంటే ఇష్టం? ఇది ఎక్కడ గొడవ అండి? మీకు ఇష్టమైన రోజు, నాకు ఇష్టమైన రోజు. అయితే రేపే మన ఇద్దరికి ఇష్టమైన రోజు. రేపా? ఎందుకని? రేపే మన పెళ్లి రోజు గనక. ఇష్టమైన రేపటి రోజున నీకు ఇష్టమైన నీళ్ళని చీరతో, నీకు ఇష్టమైన మల్లెపూలతో, నీకు ఇష్టమైన ద్రాక్షపలతో, నీకు ఇష్టమైన జిలేబీతో, నీకు ఇష్టమైన నేను రేపు సాయంకాలం 5 ఇంటికి వస్తాను. అప్పుడు నాకు ఇష్టమైన నువ్వు నాకు చాలా ఇష్టమైనది ఇస్తున్నావు. నేను వెళ్ళొస్తాను. సార్, ఎవరో మీకోసం వచ్చారు సార్. ఎవరో పేరు అనుకున్నావా? ఆయన ఎవరో కూడా మీకు తెలియదంట. అర్జెంటుగా మీతో మాట్లాడాలంట. సరే రమ్మను. అలాగే సార్. నమస్కారం సార్. ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు? నా పేరు పుణ్యమూర్తి సార్. తమతో చాలా ముఖ్యమైన పని నుండి వచ్చాను సార్. అలా కూర్చోండి. చచ్చా, వద్దు సార్. తమ ముందు కూర్చునేంత గొప్పని కాదు సార్ నేను. సరే, ఎందుకు వచ్చారో చెప్పండి. ఆ విషయం చెప్పే ముందు నా విషయం కొంత చెప్పుకోవాలి సార్. ఈ పుణ్యమూర్తి ఏ పాపం చేసుకున్నాడో తెలీదు. మా అమ్మ కడుపులు పడగానే నాన్న పోయాడు సార్. భూమి మీద పడ్డాను, అమ్మ పోయింది. చదువుకోవాలనుకున్నాను సార్. పరీక్షలు పోవడం ప్రారంభించాయి సార్. నాకంటే దురదృష్టవంతుడు ఎవడైనా ఉంటాడా సార్? నా పాయింట్ క్యాచ్ చేశారా సార్? ఇంతకీ నేను మీకేం చేయాలి? చెబుతాను సార్. ఏకాకిగా బతికే నాకు ఆ అమ్మాయితో పెళ్ళయింది. ఆ అమ్మాయిని దేవత అనుకుని పేదవాళ్ళనైనా నేను కష్టపడి ఆ అమ్మాయిని సుఖపెట్టసాగాను సార్. కానీ అన్నీ పోయినట్టుగానే నా భార్య కూడా పోయింది సార్. పాపం చనిపోయిందా? లేదు సార్, లేచిపోయింది. ఆమె కోసం వెతుక్కుంటూ పిచ్చి వాళ్ళలాగా తిరిగాను. ఎందుకు నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయిందా అని ఏడ్చాను సార్. కానీ ఆమె కనిపించలేదు. ఆ పాయింట్ క్యాచ్ చేశారా సార్? మరి పోలీస్ రిపోర్ట్ ఇవ్వక ఇక్కడికి వచ్చేది దేనికి? మీరు ఒక్కరు చేయగలరు సార్. నేనేం చేయగలను? తలుచుకుంటే నా భార్య నాకు ఇచ్చేయగలరు సార్. మీకు దండం పెడతాను, నా భార్య నాకు ఇచ్చేయండి సార్. నా భార్య నాకు ఇచ్చేయండి సార్. ఏమిటి అర్థమైన మాటలు? మీ భార్య నాకేం తెలుసు? నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను? మీరే ఇవ్వగలరు సార్. తలుచుకుంటే మీ ఇంటి నుంచి తెచ్చి ఇవ్వగలరు సార్. ప్రస్తుతం మీ ఇంట్లో ఉన్న మీ భార్య ఒకప్పుడు నా భార్య సార్. ఏమిటో నువ్వు మాట్లాడేది? పెళ్ళం లేచిపోయిన బెంగతో పిచ్చెక్కిందా నీకు? రాధ నీ భార్య అంటావు? దేవుడి తోడు సార్, మీ తోడు సార్. నా భార్య రాధ మీ ఇంట్లో ఉంది సార్. సార్, జీవితంలో అన్ని పోగొట్టుకున్న నాకు నా భార్యనైనా దక్కనివ్వండి సార్. జీవితాంతం నేను మా ఆవిడ మీ ఫోటో పెట్టుకు పూజ చేసుకుంటాం సార్. నా భార్య నాకు ఇచ్చేది సార్. నా భార్య రాధ నేను తాళి కట్టి పెళ్లి చేస్తున్న నా భార్యరా? అగ్ని సాక్షిగా, దైవ సాక్షిగా నేను తాళి కట్టే పెళ్లి చేసుకున్నాను. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తే నీ ప్రాణాలు తీస్తాను. చూడు, మరోసారి ఆ జోలికి వచ్చావంటే నిన్ను చావగొట్టి పిచ్చాసుపత్రి పెట్టిస్తాను. అండర్స్టాండ్? నేను చెప్పింది నిజం సార్. నా అమ్మని సార్. నేను చెప్పింది నిజం సార్. సార్, నా భార్య సార్. 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 నా భార్య నా భార్య సార్. నా భార్య సార్. సార్, ఎవడండి వాడు? నా భార్య సార్, నా భార్య సార్ అని అరుస్తున్నాడు. వాడెవడో భార్యను పోగొట్టుకున్న పిచ్చివాడు. వాడు కూడా మనకెందుకండి? ఏమిటిలా వచ్చారు? ఏం లేదు, మన పేపర్లో నా భార్య అనే శీర్షిక విషయమై చాలా వ్యాసాలు వచ్చాయి. వాటి విషయం అవన్నీ రేపు చూద్దాంలేండి. నా మనసేం బాగుండలేదు. నేను వస్తాను. నా రాధ గురించి వాడు చెప్పింది అబద్ధం. అవును, అబద్ధమే అయి ఉండాలి. ఏ పాపం ఎరుగని అమాయకంగా కనిపించే రాధ గురించి అంత దారుణంగా చెప్తారా? వాడు చెప్పడం తప్పు, వాడి మాటలు నేను వినడం తప్పు. ఇప్పుడు వాడి గురించి ఆలోచించడం మరీ తప్పు. ఏమిటండి అలా చూస్తున్నారు? మన పెళ్లి రోజు గురించి ఆలోచిస్తున్నాను. సార్,
సార్. రాస్కెల్, ఎందుకు సెక్రటరీ? సార్ మీరు అలా కోపంగా చూడకండి సార్. ఎందుకు చెప్పు? సార్ నిన్న మీరు నన్ను నగ మాట్లాడు. అలాగే సార్. సార్ నిన్న మీరు నా మాటలు అబద్ధం ఉన్నారు కదా సార్, నన్ను నమ్మనున్నారు కదా సార్. ఆ మాటలు విన్నప్పుడు నాకెంతో ఏడుపు వచ్చింది సార్. సర్లే, అసలు చెప్పు. అందుకని తీసుకొచ్చాను సార్. చూడండి సార్. ఏమిటిది? ఆల్బమ్ సార్, అనగా బొమ్మలు ఉండున్నది అని అర్థం సార్. చూడండి సార్. మంగళసూత్రం సార్, మీ ఆవిడకి నేనే కట్టాను సార్. ఏమిటండి ఇంత ఆలస్యం చేశారు? మీటింగ్ అంతా బాగా జరిగిందా? అవును, నాకు తెస్తాన్న బహుమతి ఏది? చెప్పు రాధా, ఆ పుణ్యమూర్తి చెప్పింది అబద్ధం చెప్పు. ఆ ఫోటోలు కేవలం కల్పన అని చెప్పు రాధా. ప్లీజ్, అతను నీ భర్త కాదని చెప్పు. చెప్పు రాధా, అంతా అబద్ధం చెప్పు. అది అబద్ధం, అది అబద్ధం. మాట్లాడు రాధా, ప్లీజ్. నిజమేనండి, అతను నా భర్తేనండి. ఏమండి, మన పెళ్లికి ముందు మీరు నాతో పార్కులో మాట్లాడిన రోజునే జగన్నాథ బాబాయ్కి నా బాధ చెప్పుకున్నాను. ఆ పుణ్యమూర్తి పెళ్ళైన మరుక్షణం నుంచి ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తూ నన్ను ఒక వ్యభిచారినిలా చూశాడు. బలవంతాన తాగించి దారుణంగా అనుభవించేవాడు. నా బ్రతుకుని ఒక జైలుగా మార్చేశాడు. నాకు తోడుగా ఆ జైల్లో ఉండేది ఒకే ఒక ప్రాణి, ఒక చిన్న కుక్క పిల్ల. దాన్ని కూడా అతను సహించలేకపోయాడు.
వచ్చే పెళ్ళానికి ప్రాణమా? నువ్వంటే నాకు ఒళ్ళు మంటే. నా పాయింట్ క్యాచ్ చేసావా? వడ్డించు. వంట బాగా చేస్తావు పెళ్ళామా. నీ వల్ల వంట మనిషిని పెట్టుకునే గతి తప్పిందే నాకు. నా పాయింట్ క్యాచ్ చేసావా? బుజ్జిని ఎక్కడ తీసుకెళ్తారండి? అది ఉండాల్సిన చోటికి, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను. ఏమండి? చూడు, కుక్కలు ఉండాల్సింది మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర, మొగుళ్ళు ఉండాల్సింది ఇంట్లో. అది అక్కడ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటా. లేదంటావా? నేను మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఉంటాను, కుక్క ఇంట్లో ఉంటుంది. ఆ జైల్లో ఏ తోడు లేక, బయటపడే దారి లేక నేను చావాలనుకున్నాను. కానీ నాకు ఒక నిజం తెలిసింది. అది నేను నెల తప్పానని తెలియటం. ఆ విషయం తెలుసుకున్న పుణ్యమూర్తి నా గర్భం పోగొట్టడానికి కాఫీలో మాత్రలు కలిపి నా చేత తాగించాలని ప్రయత్నించాడు. కనుక మారు మాట్లాడకుండా ఆనందంగా తాగేయాలి. తాగమ్మా, తాగు. ముందు ఆ మాత్రలు ఏంటో చెప్పండి. మాత్రలు ఏమిటో చెప్తే కానీ తాగవన్నమాట. చెప్పాక తాగనంటాయేమో అని చెప్పలేదు. చెప్పక తప్పదంటున్నావు కనుక చెప్తాను. ఆ తర్వాత తాగవనుకో చంపేస్తాను. నేను తాగను. నేను తాగనండి. తాగనంటావంటే యథామోహవా? నీకు నాకు మధ్య మరో ప్రాణం రావడానికి వీలేదు. అది కుక్క అయినా సరే, నీ కడుపును పుట్టిన బిడ్డ అయినా సరే. అర్థమైందా? నువ్వు తాగి తీరాలి. ఏమండి, కావాలంటే నన్ను చంపేయండి, అంతేగాని పుట్టబోయే నా బిడ్డను మాత్రం చంపొద్దండి. నేను బ్రతికేది ఆ బిడ్డ కోసమే. నాకు ఆ బిడ్డ కావాలండి, కావాలి. ఏమండి, మీరేం చెప్పినా అది నేను చేస్తాను. కానీ నా బిడ్డని మాత్రం చంపొద్దండి, చంపొద్దు. నీ పాయింట్ క్యాచ్ చేసిన పెళ్ళామా? ఆ తర్వాత అతను నన్ను ఎన్ని బాధలు పెట్టినా, ఎంత హింసించినా తుఫానులో బండరాయిలా భరించి బ్రతికాను. పుట్టబోయే నా బిడ్డను తలుచుకుంటూ బ్రతికేదాన్ని. బాబు, నా బంగారు కొండ, నువ్వే నాకు తోడుగా ఉండాలిరా. ఒరే, నాకు కనీసం మాట్లాడుకోవడానికైనా మనిషి ఎవ్వరూ లేరురా. అందుకే ఈ అమ్మకి అన్నీ నువ్వేరా, అన్నీ నువ్వే. ఆ విధంగా పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకుంటూ ప్రాణాలు నిలుపుకున్నాను. నెలలు గడిచాయి. ఒకరోజు రాత్రి ఆగవే పెళ్ళామా, ఇంటికి మొగుడు వచ్చాడు, ఓ గెస్ట్ని తీసుకొచ్చాడు, పలకరింపన్నా లేకుండా లోపలికి పోతాయంటే. చూడు, గండం గడిచి పిండం బయటపడాలందా లేక ఆ పాయింట్ వచ్చేసావా? వద్దండి, మీరేం చెప్తే వచ్చేస్తాను. నా బిడ్డ చిలక, చూడు, నేను చిలక గదిలో ఉంటాం. నా కళ్ళెదురుగుండానే అతను అతి దారుణంగా బరి తెగించి ప్రవర్తించేవాడు. అయినా సహించి బ్రతికాను. అతను ఏం చేసినా అన్నిటికీ తల వంచాను, పుట్టబోయే నా బిడ్డ కోసం. నెలలు నిండిన తర్వాత ఒకనాడు అతను తిరిగి రాక్షసంగా ప్రవర్తించి ఊహించని విధంగా జైల్లో నన్ను హింసించాడు. అలా మాట్లాడద్దు, నన్ను భయపెట్టద్దు, నా దగ్గరికి రావద్దండి, రావద్దు. చచ్చా, రానే, అసలు నిన్ను ముట్టే ముట్టుకోను. చూడు, ఆ రాక్షసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మెట్ల మీద నుండి పడిపోయాను. ఆసుపత్రిలో కళ్ళు తెరిచిన నాకు ఆపరేషన్తో ప్రాణం లేని బిడ్డను డాక్టర్స్ తీసేసినట్టుగా తెలిసింది.
రాధా, బాధపడకమ్మా, బాధపడకు. నా మాట విను. ఏం చేస్తాం? ఆశలు కల్పిస్తూ ఉంటాం, అంతలో వాటిని తుంచేస్తూ ఉంటాం. దేవుడికి సరదా. వాటిని మనం తట్టుకోవాలి రాధా, అప్పుడు మనిషిగా బతకగలం. డాక్టర్, జరిగిన సంఘటన ఆ మనసును గాయపరిచింది. కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. మళ్ళీ ఆమెను మామూలు మనిషిని చేసుకోవడం భర్తగా నా బాధ్యత. డాక్టర్, నా బాధ్యత. కళ్ళలో పెట్టుకుని చూసే మీలాంటి భర్త దొరకడం ఆవిడ అదృష్టం మిస్టర్ పుణ్యమూర్తి. నమస్కారం డాక్టర్. నమస్కారం. పదండి. ఆసుపత్రిలో కూడా అతి తెలివిగా నటిస్తూ అనుక్షణం అయినా పోయింది బిడ్డే కదే, నేను ఇంకా బతికే ఉన్నాను కదే. పెళ్ళామా, ఏమంటావు? వచ్చే పెళ్ళామా? ఒరే మొగుడా, చూడు, ఈ తాళి బొట్టుతో నన్ను కట్టిపడేశావు కదూ, అందుకే దాన్ని చంపేశాను. బిడ్డ పుడతాడనే ఆశతో ఇన్నాడు పుట్టుంటే మనిద్దరి మధ్య కన్న బిడ్డ అనే బంధం ఉండటం వల్ల తల వంచుకుని ఉండేదాన్నేమో. కానీ ఆ బంధాన్ని నువ్వు తెంపేశావు, ఈ తాళిని నేను తెంపేశాను. పాపమే, మహాపాపమే. ఉద్దేశంలో ఆడదాన్ని కట్టేసిన బల, ఆడదాన్ని ఉంచిన పంజరం. అదే నిజమైతే నీలాంటి వాడు కట్టే ఈ తాడు ముక్క ఏ ఆడదానికి ఉండకూడదురా, ఉండకూడదు. ఆ విధంగా 2 ఏళ్లు నరకయాతన పడ్డ నేను ఆ బందిఖానాలోంచి తెగించి బయటపడ్డాను. భర్తను కాదని వచ్చేసిన ఆడదానికి ఈ సంఘం ఆశ్రయం ఇవ్వదని నాకు తెలుసు. అందుకే ఆ రాత్రి ట్రైన్లోంచి దూకి చావాలనుకున్నాను. కానీ జగన్నాథం గారు నన్ను కాపాడారు. జీవితం విలువైందన్నారు. చచ్చే చివరి వరకు మనిషి బ్రతకాలన్నారు. ఆయనతో కలిసి వచ్చిన నాకు మీరు పరిచయం అయ్యారు. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది నేరమా, న్యాయమా? తాడుతో బంధించి బలవంతాన భయంకరంగా ఆడదాన్ని అనుభవిస్తే దాన్ని రేపని, నేరమని అంటారు. తాళితో బంధించి అదే విధంగా బలవంతాన భయంకరంగా ఆడదాన్ని అనుభవించినప్పుడు దాన్ని పెళ్ళని ఎందుకు అనాలి? ఒళ్ళమ్ముకునే ఆడదానికి కూడా ఇష్టాలున్నప్పుడు, మరి పెళ్ళామైన ఆడదానికి ఆ మాత్రం ఇష్టాలు కూడా లేనప్పుడు ఆమెకి జరిగింది పెళ్ళెందుకు అవుతుంది? సాక్షిగా ఉండే అగ్నికి ఏ శక్తి లేనప్పుడు, చదివే మంత్రాలకి ఏ అర్థం లేనప్పుడు, చూడటానికి వచ్చిన మనుషులు ఏమీ చేయలేనప్పుడు, మెడలో పసుపు తాడు ఊరితాడైనప్పుడు అది పెళ్ళెందుకు అవుతుంది? ఆడదలాంటి పెళ్ళెందుకు చేసుకోవాలి? చేసుకున్న ఆ పెళ్లికి ఎందుకు తల వంచాలి? చెప్పండి, బదులు చెప్పండి. పెళ్లి కారణంగా మగాడికి సుఖం, ఆనందం లేకపోయినా అతను మరో దారి చూసుకున్నా తప్పనది ఈ సమాజం. కానీ ఆడది పెళ్ళనే ముద్ర వేసుకున్నాక, తాళి అనే లైసెన్స్ కట్టించుకున్నాక సుఖం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు పడుండమంటుంది ఈ సొసైటీ. అది న్యాయం అంటారా? ఏమండి, నేను తాళి తెంపేశాను, తాను వదిలేశాను. నా కథ విని అతని గురించి తెలిసి నేను చేసింది తప్పే అంటే ఆడదానికి ఈ తాళి అనవసరం. అది పవిత్రమైందని దండం పెట్టడమే అనవసరం. నా వేదన, ఆవేదన అంతా మీకు చెప్పుకున్నాను. నా జీవితానికి న్యాయమూర్తి మీరే అనుకుంటున్నాను. అందుకే అతని దగ్గరికి వెళ్ళి చావాలో, మీ దగ్గరుండి బ్రతకాలో మీరే నిర్ణయించండి.
స్పీకింగ్. నువ్వా పుణ్యమూర్తి? నేను ఒక నిర్ణయానికి వచ్చాను. సాయంకాలం జీడిమోడి తోట దగ్గర రా. నీకు చెందవలసింది నీకు అప్పగించేసి నీకు న్యాయం చేకూరుస్తాను. నన్ను అడిగితే మన వరకు భర్త కంటే భార్య గొప్పది. ఎందుకండి? నేను ఒక్కసారే నీ మెళ్ళో తాళి కట్టాను. నువ్వు ప్రతిరోజు నా మెళ్ళో ఈ తాళి కడుతున్నావు కనుక. మనిషి పోయాక 6 అడుగులు నేల చాలన్నాడు మహాకవి. మనిషి బ్రతుకుండగా 6 అడుగులు మంచం చాలంటాను నేను. అదేంటండి? అవును, మంచం మీద పుట్టొచ్చు, మంచం మీద హాయిగా నిద్రపోవచ్చు, మంచం మీద ఆలు మగలవచ్చు, వయసు మళ్ళాక అనారోగ్యంతో మంచం మీదే పడి ఉండొచ్చు, ఆఖరికి మంచం మీద నుంచి పైకి చికెన్ పుచ్చుకోవచ్చు. ప్రస్తుతం మంచం మీద మన స్టేజ్ ఏమిటి? మన స్టేజ్ ఏమిటంటే నమస్కారం సార్. నాకు తెలుసు సార్, మీరు నాకు తప్పకుండా అన్యాయం చేయరని. సార్ మీరే కాదు సార్, మనసుండి కాస్తపాటి ఆలోచన ఉండి ఇంకాస్త సంస్కారం ఉన్న ఎవరైనా సరే సార్. రాధా రాధా మొగుడు పిల్లల తర్వాత ఏవో తగాదాలు వస్తుంటాయి. దానికి నువ్వు నన్ను కోపడొచ్చు, తిట్టొచ్చు, ఇంకా కావాలంటే నన్ను కొట్టొచ్చు. ఈ విలువను తెలుసుకునే ఆడది కాదమ్మా. పాపం ఆయన పెద్ద మనిషి కనుక, పెళ్లి విలువ తెలిసినవాడు కనుక నేను ఇలా తీసుకొచ్చి మన ఇద్దరిని కలిపాడు. వస్తాను సార్, అప్పుడప్పుడు మళ్ళీ కలుస్తూ ఉంటాను సార్. ఆగు. ఆమె ఒంటి మీద నుండి చేతి ఏమిటి సార్ మీరు అనేది? ఆమె ఒంటి మీద చెయ్యి వెయ్యొద్దని చెప్పాను. నా పాయింట్ క్యాచ్ చేసావా? ఇవి నా భార్య సార్. భార్య భార్య అంటే అర్థం తెలుసా నీకు? భార్య అనగా భర్తతో బ్రతుకునేది అని అర్థం సార్. అంతేనా? నువ్వు చంపితే చచ్చేదా? పెళ్లి పేరుతో ఒక ఆడదాన్ని ఖైదు చేసి, తాళి పేరుతో ఆమె కాళ్ళు చేతులు కట్టేసి, భర్త పేరుతో ఆవిడ నీ ఇష్టం వచ్చిన హింసించి చంపాలనుకుంటున్నావురా? సార్ మీరు తొందర నిన్ను కొట్టడం ఇప్పటికీ ఆలస్యం చేశాను రా. సార్ అన్యాయం, అక్రమం, అమానుషం. సార్ నన్ను కొట్టకండి సార్, నన్ను కొట్టకండి సార్. సార్ నన్ను వదలండి సార్. రై, నీతో చెయ్యి కలిపి నీతో కలిసి అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచిన నీ భార్యని నిప్పులు పాలు చేశావే, అదిరా అన్యాయం.
సంఘం చట్టం నీకు అధికారాన్ని ఇచ్చాయి కదా అని అవి నిన్నేమీ చేయవనే ధైర్యంతో భార్య అనే మనిషిని పశువులాగా హింసించి వేధించావే అదిరా అక్రమం. బోన్లో నుండి బయటపడి తనెక్కడో ప్రశాంతంగా బతికే మనిషిని మళ్ళీ నీ పంజరంలోకి లాగి ప్రాణం తీయాలనుకున్నావే అదిరా అమానుషం. ఏమిటి సార్, నా పిల్లలు నాకు ఇచ్చమంటే కొడతారు? నీ భార్య ఏ ఆడదైనా మనిషికి భార్య అవ్వాలనుకుంటుంది కానీ ఒక పశువుకి భార్య అవ్వాలని కోరుకోదురా. తాళి కట్టినంత మాత్రాన భార్య అయితే తను తాళి తెంపి నీ ముఖాన కొట్టిన రోజునే తను నీ భార్య కాదని అర్థం చేసుకో. రాధ నా భార్య, నేను ఆమెకు భర్తను. చూడు, ఆవిడని ఎదురుగా నిలబెట్టి నా నిర్ణయం తెలపడం కోసమేరా నిన్ను ఎక్కడికి పిలిపించాను. మళ్ళీ మా జీవితాలకు వచ్చావంటే నిన్ను నిలువున చీరేస్తాను. జాగ్రత్త. రారాధా. రేయ్, నేనేం చేస్తావు రా? నా పిల్లల్ని పట్టుకుపోతావు కదరా, నేను ప్రాణం తీస్తాను. ఈ ప్రాణం తీస్తాను రా. ఏమండి, మీరు నిజంగా నన్ను క్షమించారా? ఇంత తెలిసి ఇంత జరిగాక నన్ను చచ్చా, అదేమిటి రాదా అలా అంటావు? నువ్వేం తప్పు చేసావా? ఈ క్షమించడాలు మన్నించడాలు ఏమండి? నా ఊపిరికే పరిమళమా, నా ఊహలకే పరవశమా, నే కోరిన సౌభాగ్యమా, ఎన్ని జన్మలకి చాలదు ఈ బంధము అనుబంధము. నా ఊపిరికే పరిమళమా, నా ఊహలకే పరవశమా, నే కోరిన సౌభాగ్యమా, జన్మ జన్మలకి చాలు ఈ భాగ్యం సౌభాగ్యం. పసుపు కుంకుమలు ఒక జంట, బొట్టు కాటుకలు ఒక జంట,
పసుపు కుంకుమలు ఒక జంట, బొట్టు కాటుకలు ఒక జంట, మట్టి మనుషులు చూడని ప్రేమకు మనమే రెండు కళ్ళంట, మనసే మనకు చూపంట. నా ఊపిరికి పరిమళమా, నా పూజకు తులసి దళమా, నీ కోరిన మాంగళ్యమా. ఎన్ని జన్మలకి చాలదు ఈ బంధము అనుబంధము. చెప్పుకుంటూ కదా వెరీ గుడ్. నువ్వా? నేనే. శాస్త్ర ప్రకారం చట్ట ప్రకారం నీ మొగుడైన వాడిని పెళ్ళామా? ఎందుకు వచ్చావు? అదేమిటి అలా అడుగుతావు? మొగుడు పెళ్ళాం దగ్గరికి ఎందుకైనా రావచ్చుగా. మర్యాదగా బయటకు వెళ్తావా? ఆయనకు ఫోన్ చేయమంటావా? ఆయన ఎవరు ఆయన? చూడు పెళ్ళామా, నువ్వు నా పెళ్ళానివి, నేను నీ మొగుడిని. భర్తని పూజ చేసే భారతదేశంలో పుట్టి ఇలా బయటికి వెళ్ళమని కూడదమ్మా. నా పాయింట్ క్యాచ్ చేసావా? ఎండలో తిరిగి వచ్చాను కానీ చల్లటి మజ్జిగ తీసుకొచ్చి ఇవే. మజ్జిగ లేవు, మంచినీళ్ళు లేవు. లేచి వెళ్తావా లేక గెంటించమంటావా? వచ్చే పెళ్ళామా, కట్టుకున్న మొగుడు నన్ను బయటికి గెంటిస్తానంటావే. నీ పాయింట్ క్యాచ్ చేశానే. నన్ను పొమ్మంటున్నావు సరే, కన్న బిడ్డ కూడా నీకు అక్కర్లేదే. ఏమిటి నువ్వు అనేది? నీ కన్న బిడ్డ అక్కర్లేదా అంటున్నాను. అబద్ధం. నాకు పుట్టిన బిడ్డ చచ్చిపోయింది, ఆ రోజే చచ్చిపోయింది అని నువ్వు అనుకుంటే అది నీ కర్మ. నిజానికి ఆ రోజు జరిగింది ఏమిటో తెలుసా? డాక్టర్ గారు, నాకు ఆడబిడ్డ పుట్టిందని తమరు చెప్తున్నారు. ఓ పక్క తండ్రిగా బ్రహ్మానందంగా ఉంది, కానీ మరో పక్క అంతే బాధగా ఉంది. డాక్టర్ గారు, ఏమిటి మిస్టర్ మీరు అనేది? నిజం చెప్పమంటారా డాక్టర్ గారు? ఇప్పుడు పుట్టిన బిడ్డకి నేను తండ్రిని కాదు. నాకు తెలియకుండా మా ఆవిడ తప్పు చేసింది, నెల తప్పింది. మరేం పర్వాలేదు డాక్టర్ గారు. నెమ్మదిగా తన తప్పు తెలుసుకుంది, మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి. నా పట్ల ద్రోహం చేశాన్ని, ఓ పాపం చేశాన్ని తెలుసుకుంది. పశ్చాత్తాపంతో తన కడుపులో పాపానికి రూపంగా పెరుగుతున్న ఆ బిడ్డ తనకు అక్కర్లేదనుకుంది. ఎన్నోసార్లు కడుపు తీయించుకోవాలని ప్రయత్నించింది డాక్టర్ గారు. విజిట్ అవును డాక్టర్ గారు, పెద్ద మనసుతో ఆ ప్రయత్నాలను ఆపాను. నువ్వు చేసిన తప్పుకు లోపల ఉన్న పసిగుడ్డను చంపడం తప్పమ్మా అని నచ్చజెప్ప చూశాను. ఎవరు తండ్రి అయినప్పటికీ ఆ బిడ్డను ప్రాణంలాగా చూసుకుంటానని మాట ఇచ్చాను, కానీ ఆవిడ వినిపించుకోలేదు. నా పాయింట్ క్యాచ్ చేయలేదు డాక్టర్ గారు. ఎన్నోసార్లు ఆ పాపిష్టి బిడ్డని పుట్టకుండానే చంపేస్తానని కసిగా అంటూ ఉండేది డాక్టర్ గారు. మై గాడ్, ఆ గాడ్ మీద ఒట్టేసి చెప్తున్నాను డాక్టర్ గారు, ఆ బిడ్డను చూస్తే ఆవిడ తప్పకుండా చంపేస్తుంది డాక్టర్ గారు, తప్పకుండా చంపేస్తున్నా మాట నమ్మండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మిస్టర్? డాక్టర్ గారు, ఆవిడ ఇంకా స్పృహ రాలేదంటున్నారు. ఆ బిడ్డను నాకు ఇచ్చేయండి డాక్టర్ గారు. పుట్టిన బిడ్డ చచ్చిపోయాడని చెప్పండి. కొంతకాలం గడిచాక ఆవిడ మనసు గుర్తుపడ్డాక అమ్మ అని పిలిపించుకోవాలని ఆవిడకి అనిపించాక ఆ బిడ్డను స్వయంగా తీసుకొచ్చి ఆవిడకి నేనే చూపిస్తాను డాక్టర్ గారు. కానీ అలా చేయటం వృత్తిరీత్యా నేరం అవుతుంది. కానీ మానవత్వం రీత్యా న్యాయం అవుతుంది డాక్టర్ గారు. ఓ పసిబిడ్డ చచ్చిపోకూడదని, ఓ తల్లి హంతకురాలు కాకూడదని ఆ బిడ్డకి నేనే మనసారా తండ్రిని కావాలని తమను ప్రాధాయపడుతున్నాను. మీరు ఉపకారం చేస్తే మిమ్మల్ని పుట్టించినందుకు ఆ దేవుడు గర్వపడతాడు డాక్టర్ గారు. మీకు నమస్కారం చేస్తాను. నా మాట కాదనకండి, నా మాట కాదనకండి. నా నటన్ని నమ్మేరా డాక్టరు? నా ఏడుపు కరిగిపోయాడు. దాంతో నేను చెప్పినట్టే చేశాడు. అంటే నా బిడ్డ ఇప్పుడు బ్రతికే ఉందన్నమాట? నీ బిడ్డ కాదే, మన బిడ్డ. 2 ఏళ్ల వయసుతో హాయిగా బతికే ఉంది. అది ఎక్కడుందో నేను చెప్పను, నా ఒక్కడికే తెలుసు. కూడా బిడ్డ చచ్చిందని తల్లినే నమ్మిస్తావా? నీలాంటి మనిషి ఈ లోకంలో ఇంతవరకు పుట్టుండడ్రా. ఏదిరా ఏదిరా నా బిడ్డ ఎక్కడుంది? ఏమే, నన్నే బయటికి గెంటిస్తావా? నీ 2వ మూడుతో చెప్పి నన్ను తన్నిస్తావా? రేపు పెళ్ళావా, ఈ పుణ్యమూర్తి తలుచుకుంటే ఎంతటి పాపానికైనా వెందీడే. చూడు, అమ్మ అని పిలిపించుకోవాలనిపిస్తే కుక్కలాగా నా ఇంటికి వచ్చి నాతో కాపురం చేయాలి. నా బిడ్డ అక్కర్లేదని మొండికేసావనుకో, మరో రూట్లో వచ్చి నీ పని పడతాను. ఎలాగో తెలుసా? నీ 2వ మొగుడిని నలుగురు నవ్వుల పాలు చేస్తాను. క్షణక్షణం మనశ్శాంతి లేకుండా చేస్తాను. పిచ్చివాడిని చేస్తాను. ఆ పిచ్చివాడిని చూసి నీ గుండె పైలట్ చేస్తాను.
నా పాయింట్ క్యాచ్ చేసావా? అది సెటప్. అవును, చాలా మజ్జిగ వెళ్ళదేమే. సర్లే, మళ్ళీ వస్తాను. హలో, విజయ నర్సింగ్ హోమ్ అండి. డాక్టర్, మీరా? గుర్తొచ్చిందమ్మా. ఒక్క నిమిషం ఆగితే బర్త్ సర్టిఫికేట్ వెరిఫై చేసి విషయం చెప్తాను. కొంచెం లైన్లో ఉండండి. ఎస్, ఆ రోజున మీరు ఒక ఆడబిడ్డను ప్రసవించడం జరిగింది. ఆ బిడ్డను మీ భర్త అయిన పుణ్యమూర్తికి అప్పగించాం. డాక్టర్, హలో, ఎవరు కావాలి? నువ్వే నే పెళ్ళావా? నువ్వా? అవునే పెళ్ళావా. నేను ఎన్ని చెప్పినా నువ్వు వినవని, నేను బతిమాలినా నీ రాతిగుండె కరగదని నాకు బాగా తెలిసే. అందుకనే నేను ధర్మపత్ని. మన నోములు పంటే నీ బిడ్డ తోను శాంపిల్గా వినిపిస్తాను. అజయ్, అవతల మీ అమ్ముంది, విను విను. పిలవే. పాపా, పాపా, నీ బిడ్డను చూసుకోవాలనిపిస్తే, ఏది నీ కన్న బిడ్డను చూసుకోవాలనిపిస్తే నేను అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చాయమ్మా. నా పాయింట్గా ఇచ్చేసావా? హలో, హలో, హలో. నిజం సార్, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పిన అక్షరాలు నిజం సార్. తమరు భోంచేయండి సార్. చూడటానికి ఇంత పెద్ద మనిషిలాగా ఉన్నావు, ఇన్ని అబద్ధాలు ఎట్లా ఆడుతున్నావా? సార్, ఏంటి మా దీపక్ గారి వారి రాత నీ పేరు అంటావా? అవును సార్. అర్థమైన మాట్లాడితే ఊరుకోకూడదు. నేను చెప్పింది అబద్ధం అయితే నన్ను కొట్టండి, నేను భరిస్తాను. కావాలంటే పోలీసులు పట్టేవండి. కానీ నా పాయింట్ క్యాచ్ చేయండి సార్. సార్, ఈ ఆల్బమ్ చూస్తే ఎవరు తప్పకుండా నా పాయింట్ క్యాచ్ చేస్తారు సార్. మీరు దయచేయండి. గర్భ గురు చూడండి సార్, మీరంతా జాగ్రత్తగా చూడండి సార్. చూసారా సార్, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను సార్. ఎవరు చూసారా సార్? ఇవి చూడండి సార్. ఇప్పుడు ఏమంటారో మీరే చెప్పండి సార్. ఏం సార్? చూడండి సార్. సార్, ఇప్పుడు అర్థమైందా సార్? ఇవి నా పెళ్ళాం సార్. మీ దీపక్ బాబు హైదరాబాద్ లో నా పెళ్ళం మీద కొన్నేసి మాయ చేసి లావు తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టాడు సార్, నా పెళ్ళామని చెప్పుకుంటూ. మీరే చెప్పండి సార్, ఇదేమైనా న్యాయంగా ఉందా సార్? ఏమిటి ఈ దీపక్ ఇంత త్రాస్తుడా? ఆమె కూడా చాలా మంచోళ్ళే కనిపించింది. నేనేం చేయాలో తమరే చెప్పండి సార్. తమరు నాలాగే పెద్ద మనుషులు సార్. తమరు న్యాయం చెప్పాలి సార్. చూడండి సార్, తమరు ఏం చెప్తే చేస్తాను సార్. ఇదో పుణ్యమూర్తి, నేను చెప్పేది ఒకటే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి వాడిని 4 మాటలని వాడికి బుద్ధి వచ్చేటట్టు చేసి నీ పెళ్ళని నువ్వు తెచ్చుకో. కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం. ఏమంటారు? ఆహాహా, మహానుభావులు సార్. తమరు చెప్పారు కనుక వెళ్తాను సార్, తక్షణం వెళ్తాను సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అనుకున్న ప్రకారం మా పేపర్ ఏజెన్సీ మీకు తప్పకుండా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. కాకపోతే చాలా పెద్ద విషయం కనుక ఒకసారి జగన్నాథం గారిని కాంటాక్ట్ చేసి ఆ తర్వాత మీకు తెలియజేస్తాను. అలాగేనే, మీ మాట మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. నమస్కారం సార్. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి సార్ అలా అంటారు? నా పెళ్ళాం మీ దగ్గర ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను సార్? సార్, మీరే చెప్పండి సార్ న్యాయం. నేను అమాయకుడిని కావచ్చు, పిరికివాడిని కావచ్చు. నా సొంత పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని ఆయన కాపురం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోండి సార్? సార్, మీ పెళ్ళాలు అలా పెట్టుకుంటే మీరు ఊరుకోగలరా సార్? న్యాయం చెప్పండి.
ఇక్కడి నుంచి మర్యాద బయటికి వెళ్ళిపోతే నీ ప్రాణం తీసి జైలుకి నేను వెళ్తాను రా. పిచ్చి పిచ్చి వాక్కు. సార్ ఇది అన్యాయం సార్. సార్ సార్ నేను అసమర్థులే కావచ్చు కానీ పిచ్చివాడు మాత్రం కాదు సార్. సార్ నా పిల్లలకి ఇచ్చేయండి సార్. దానికి నేను తాళి కట్టాను సార్. సార్ భార్యదానం చేయండి సార్. నా మాట నమ్మండి సార్. సార్ సార్ ఇంకొక మాట మాట్లాడే నరికి పోగు పెడతాను రా. నా పిల్లలకి ఇచ్చేయండి సార్. ముందు నువ్వు బయటకు వెళ్ళవయ్యా బాబు. ఏదైనా ఉంటే పోలీసులు అలాగే సార్. సార్ ఈ లోకంలో నాకు న్యాయమే జరుగుతా సార్. సార్ రావుడు పెళ్ళాన్ని రావుడిని ఎత్తుకుపోతే కోతులు సహాయం చేసే సార్. మీరు మనుషులు సార్. మీ సహాయం నాకు ఎప్పుడు ఉంటుంది. నేను తీసుకెళ్లేదాకా నా పెళ్ళాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి సార్. ఒరే దీపక్ గారు ఇటువంటి వాడు అనుకోలేస్తుమా? అవునరా, మరి ఇంత మోసం. ఏమండి ఏమిటి? ఏమిటి అలా ఉన్నారు? ఏం జరిగింది? అబ్బే అదేమీ లేదు. ఏదో మా ఆఫీస్ ప్రాబ్లం. కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదు. చలపతి, అయ్యగారు ఎలా ఉన్నారే? ఆఫీసులో ఏం జరిగింది? ఏం లేదమ్మా. రే నిజం చెప్పు. ఏదో గొడవ జరగకపోతే ఆయన అలా ఉండరు. చెప్పు, ఏం జరిగింది? మరి అమ్మా, ఎవరో పిచ్చోళ్ళు లాంటి మనిషి ఆఫీస్కి వచ్చాడమ్మా. ఆ గొడవ జరగడం వల్ల అయ్యగారు అలా అయిపోయారమ్మా. సార్, ఇన్స్పెక్టర్ చలపతిరావు గారు మీతో మాట్లాడాలని వచ్చారు సార్. సరే కూర్చోమను. అలాగే సార్. హలో ఇన్స్పెక్టర్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, సిట్ డౌన్. మిస్టర్ దీపక్, అసలు వ్యవహారం ఏమైనప్పటికీ మీరు అతని మీద చేయి చేసుకున్నారన్నది నిజం, అవునా? అఫ్ కోర్స్ ఇన్స్పెక్టర్. వాడు అర్థం లేకుండా ఆఫీస్కి వచ్చి అల్లరి పెట్టాడంటారు, కానీ అతనేం చెప్తున్నాడో తెలుసా? అతని భార్యని మీరు లేపుకొచ్చారట. అడగటానికి వస్తే కొట్టి చంపుతానని బెదిరించారట. అబద్ధం ఇన్స్పెక్టర్. ఆ రాస్కల్ చెప్పినంత అబద్ధం. అబద్ధం అని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయో లేవో కానీ అతను చెప్పింది నిజం అని చెప్పడానికి అతని దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ మిస్టర్ దీపక్, అతను కంప్లైంట్ రాసి ఇచ్చి ఉంటే మిమ్మల్ని పాటికి అరెస్ట్ చేసి ఉండేవాడిని. కానీ అతను రాతపూర్వకంగా ఏది ఇవ్వలేదు. అడిగితే ఇవన్నీ ఎందుకు సార్, మంచిగా నా భార్య నాకు దక్కితే అంతే చాలన్నాడు. చూడండి, అతను ఏదైనా రిపోర్ట్ రాసిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. అంతేకాకుండా మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు గొడవలు వస్తే మేము జోక్యం కలిగించుకోక తప్పదు. అందుకని మీ ఇద్దరు అలరవకుండా ఈ సమస్యను మీలో మీరు పరిష్కరించుకోవడం మంచిది. వస్తాను. పెళ్ళావా, ఈ పుణ్యముడు తలుచుకుంటే ఎంతటి పాపానికైనా వెందీడే. అతను ఏదైనా రిపోర్ట్ రాసిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. మీ రెండు నలుగురు నవ్వులు పాల్చారు. క్షణ క్షణం మనశ్శాంతి లేకుండా చేస్తాను. పిచ్చివాడిని చేస్తాను. కాబట్టి ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ అబ్డక్షన్ ఆఫ్ అనదర్ మ్యాన్స్ వైఫ్. మరొకరు భార్యను లేవ తీసుకుని వచ్చినందుకు ఈ ముద్దాయి దీపక్ 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అలా జరగటానికి వీల్లేదు. వీల్లేదు. సార్, ఏమిటే? అమ్మగారి ఉత్తరం మీకు ఇమ్మన్నారు సార్.
సార్ అక్కడ బయటికి వెళ్ళిపోయారు సార్. ఏమండి, పాలు ఉప్పును ప్రేమించి దగ్గర చేసుకుంటే పాలు కూడా విరిగిపోతాయంటారు. అలాగే ఓ దౌర్భాగ్యురాల్ని దగ్గర చేసుకుంటే సుఖప్రదమైన మనిషి జీవితం కూడా కష్టాల పాలవుతుందని మీకు అర్థమైందనుకుంటాను. నా మీద ఉన్న ప్రేమతో మీరు ఎన్ని కష్టాలైనా నష్టాలైనా భరించవచ్చు. కానీ నిజంగా నేను మిమ్మల్ని ప్రేమించేదాన్ని అయితే ఆ కష్ట నష్టాలు మీకు కలగకుండా ప్రయత్నించాలి. చూడండి, నా కారణంగా మీ జీవితం నాశనం కావటం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, నాకే తెలియని నిజం ఒకటి తెలిసిందే. అదేమిటంటే, నేను చనిపోయిందనుకున్న నా కన్న బిడ్డ బ్రతికే ఉంది. ఆ బిడ్డను కూడా ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడు పుణ్యమూర్తి. ఏమండి, నేను వెళ్ళిపోతున్నాను. శాశ్వతంగా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను. నేను కోరేది ఒకటేనండి, మీరు నా కోసం ప్రయత్నించొద్దు. నన్ను మర్చిపోండి. నేనెక్కడున్నా, ఏ నరకంలో ఉన్నా హాయిగా బ్రతకగలను. ఎలాగో తెలుసా, 2 ఏళ్ల పాటు మీతో గడిపిన మధురమైన రోజులు తలుచుకుంటూ ఎన్ని జన్మలకైనా అవి నాకు గుర్తుంటాయండి, గుర్తుంటాయి. ఉంటానండి. శాశ్వతంగా మీది కానీ మీకు లేని రాధ. పెద్ద గ్రామ్ ఫోన్ పెట్టలాగా రాగాలు తీస్తుంది. రాగాలు చూడ, ఈ వేరుశనగ పాప మింగి నోరు మూసుకో. హలో హలో హలో, ఇద్దరు మొగుళ్ళు పెళ్ళాం కదా, వచ్చేసేవే. ఏమే పెళ్ళామా? వచ్చింది నా కోసమా బిడ్డ కోసమే? నిజం చెప్పు. ఎవరి కోసం అయితే నేను వచ్చేసావు. అయినా రాకుండా ఎలా ఉంటావే? అవును, ఏమిటి కట్టుబట్టలతో వచ్చేసా? ఆ కంపెనీ నుంచి వచ్చేటప్పుడు సామాన్లు గీమాన్లు బంగారు బ్యాంక్ అకౌంట్ అని తీసుకొచ్చేయాలి. సర్లే, నేను నీ మొగుడు కదా, నీ తిండి బట్ట చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను ఆ ప్రయత్నం చేస్తాలే. చూడు, మీ ఇద్దరు జాయింట్ గా ఏడుస్తూ కూర్చోకండి. నేను సత్యాలనుకుంటా చుట్టుపక్కల వాళ్ళు. చూడు, 1 by 1 అడవండి. బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. సార్ నమస్కారం. సార్ నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాధనేం చేశావు? వాళ్ళిద్దరిని ఎక్కడి ఉంచావు చెప్పరా? సార్ నేను గంగోలు అటువంటి సార్, నన్ను ఏం చేయకండి సార్. నేను అమాయకుడు సార్. నువ్వు అమాయకుడువా? మనిషి రూపంలో ఉన్న మృగానివి, అమాయకంగా కనిపించే రాక్షసుడివి. నిన్నేం చేసినా పాపం లేదురా. నిన్ను చంపితే నా మనసుకు శాంతి లేదు. నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్. సార్, ఇక్కడికి వచ్చే ముందు పోలీసులు ఫోన్ చేసి వచ్చాను. మీ ఆఫీసులో కూడా చెప్పొచ్చాను. నాకేమైనా జరిగింది అనుకోండి, మీరు అనవసరంగా ఎంజాయ్ అయిపోతారు. నా పాయింట్ క్యాచ్ చేశారా సార్? నీ పాయింట్ నేను క్యాచ్ చేయడం కాదురా, ఇప్పుడు నా పాయింట్ నువ్వు క్యాచ్ చేయి. నీ ప్రాణాలు తీయడం వల్ల నేను ఏమైపోయినా సరే సంతోషంగా భరిస్తాను, కానీ నీ ప్రాణాలు బెదరు ఒకసారి ఆగరా. నేను చెప్పే మాట అనరా. నువ్వు నన్ను చంపావనుకో, అనవసరంగా జైలు పాలవుతావు. అప్పుడు రాజ సంగతి ఎవరు చూసుకుంటారా? ఏట్రా బ్రదరు, నా పాయింట్ క్యాచ్ చేశాను. సార్, ఇంటి దగ్గర డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. రాజకీయ బిడ్డకి తిండి పెట్టడానికి డబ్బులు కూడా లేవు సార్. సార్, మీ దగ్గర ఉన్నాయి కదా సార్, ఇవ్వండి సార్. ఏట్రా బ్రదరు, డబ్బులు ఇవ్వేట్రా? మన రాదేమైనా నీకు బెంగలేదేట్రా? సర్లే, నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, దానికి తిండి ఉండదు, పిల్లకి పాలు ఉండవు, నాకు మతి ఉండదు. నాకు మతి లేని సమయంలో బాగా శివాలు ఎత్తిపోతుందేమో, దాన్ని చెత్త కొట్టేస్తాను. అరే, అలాగేలా కాదు, గ్యారంటీగా సాగొట్టేస్తాను. నా పాయింట్ క్యాచ్ చేసావా? ఇదిగో డబ్బు, పట్టుకుపో. రాధ మాత్రం ఏమి చేయకు. ఏమిటి సార్ అలా అంటారు? ఓసే నా ముద్దులు పెళ్ళవా, నీకు నా స్పెషల్ ముద్దులే. బాలేదు, ఇది బాగుంది. ఈ మందు చూసాను నాకే. ఇది ఆ బుజ్జిమండకే. చూడు, అందులో ఒక్క బిస్కెట్ వదలకుండా బుజ్జిమండ నువ్వు తిన్నాడు డొక్క చింపేస్తా. బిడ్డ కోసం పుత్రి ప్రేమతో తెచ్చానే.
ఇదిగోటే క్యాష్ సంపాదించుకొచ్చానే. ఏమిటి అలా గండు పిల్ల చూస్తావు? దొంగతనం చేసుకొచ్చానా? చెడు, నీ రాకతో నాకు అదృష్టం కలిసి వచ్చింది. నువ్వు నా అదృష్టతే అవుతుంది. అల్లావుద్దీన్ దీపానివి. ఆ అల్లావుద్దీన్ గాడు దీపాన్ని ఇలా తుడిస్తే భూతం వచ్చి అడిగిందల్లా ఇచ్చాట. నేను ఈ దీపాన్ని పాత్మని కొడితే ఆ దీపక్ భూతం గాడు నేను అడిగిందల్లా ఇస్తాడు. ఆ దీపక్ భూతం గాడు. అర్థం కాలేదంటే ఈ డబ్బు మా బెదరిచ్చాడు. నీ చిన్నమ్మడే దీపక్ గాడు. ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చావా? అబ్బా, ఇప్పటికి నీకు అర్థమైంది నేను ఆడి మీద కేసు ఎందుకు కట్టలేదు. చూడు, ఆడి మీద కేసు పెట్టానుకో ఆయన జైల్లో పారేస్తారు. నాకు డబ్బు ఎవడిస్తాడే? ఆడు బ్యాంకులో తాడే. వాడు నా పాలిట బంగారు బాతు. ఎప్పుడైనా డబ్బు అయిపోయిందనుకో దర్జాగా ఆడి దగ్గరికి వెళ్తాను. అరే బ్రదరు, డబ్బు ఇగురు అంటాను. ఆడిస్తాడు. వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ రోజు నన్ను చిన్న కుర్రాన్ని చేసి పడతాడే. ఎదవా, చూడని ఏం చేస్తాను. రోజు డబ్బు కోసం ఎడతాను. ఇవ్వడనుకో నిన్ను కొట్టి ఏడిపిస్తాను. నీ ఏడుపు చూసి ఆడికి ఏడుపు వస్తుంది. తప్పనిసరిగా ఇచ్చి తీరాలి, ఇచ్చి తీరాలి. నీ కోసం ఆడేడవాలి, ఆడి కోసం నువ్వేడవాలి. ఆడి బతుకు బజార్న పడాలి, ఆడి వీధిన పడాలి. నలుగురు ఆడి మొహం మీద ఉమ్మేయాలి. అంతవరకు ఆడు నాకు డబ్బు తెచ్చి ఇస్తూనే ఉండాలి. అడుక్కు తెచ్చానే ఇవ్వాలి. పెళ్లి వల్ల నాకు చాలా లాభాలు కనిపిస్తున్నాయి. అందుకే తాళిబొట్టుకి, అగ్నికి, మంత్రాలకి, అవి చదివిన పంతులకి అందరికి సెపరేట్ గా నాకు చేయాలి. అరే దీపక్ రాస్కల్, రక్తం కళ చూస్తాను రా. నీ రక్తం కళ చూస్తాను. అదే నా ఎయిమ్. అదే నా ఎయిమ్. ఒరే పుణ్యమూర్తి, నీ అంత చూస్తాన్రా. చూడమ్మా రాధ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఆర్గ్యుమెంట్ ప్రకారం నువ్వు పుణ్యమూర్తిని చంపడానికి ప్రయత్నించినట్టు ఒప్పుకుంటున్నావు కదూ? అవును, అంతేకాదు, చంపాలన్న నా ప్రయత్నం జరగనందుకు బాధపడుతున్నాను కూడా. అంటే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త మీద హత్య. అవునండి యువరానర్. భర్త అంటే ఎవరు, భార్య అంటే ఎవరు, పెళ్లి అంటే ఏమిటి? మీరంతా నా కథ విన్నారు, నా కాపురం గురించి తెలుసుకున్నారు. యువరానర్, చెప్పండి, అది పెళ్ళంటారా? అది పెళ్ళంటారా? పలుపు తాడుంటే పశువని, సంకెళ్ళుంటే నేరస్తుడని, తాళిబొట్టుంటే ఇల్లాలని అంటారు మీరు. అయితే పశువు కంటే, నేరస్తుడి కంటే దారుణంగా ఆడది హింసించబడ్డప్పుడు ఆమెకి జరిగింది పెళ్ళంటారా? నవమాసాలు మోసి కన్న బిడ్డని కట్టుకున్నవాడే చంపడానికి సిద్ధపడినప్పుడు ఆ మనిషితో ఆమెకి జరిగింది పెళ్ళంటారా? ఆమె ఆ కాపురమనే కటకటాల్లో కృషించి నశించిపోతే ఆ జరిగిన దాన్ని పెళ్ళంటారా? చెప్పండి ఎవరాను, చెప్పండి. భర్తని ఎదిరిస్తే తప్పనే పెద్దలు నాకు జరిగింది పెళ్ళంటారా? తాళి తెంపేస్తే పాపమనే మహాత్ములు నాకు జరిగింది పెళ్ళంటారా? వివాహ వ్యవస్థను ఆక్షేపిస్తే తిట్టే పండితులు ఇది పెళ్ళంటారా? ఇది పెళ్ళంటారా? చెప్పండి, ఇది పెళ్ళంటారా? చెప్పండి, ఇది పెళ్ళంటారా? కాదనుకుని, ఆ తాళి లేదనుకుని మరో వ్యక్తి నీడకు వెళ్ళి
తిరిగి ఆ పుణ్యమూర్తి నాకు భర్తనని నా కర్మకు కర్తనని నన్ను లాక్కెళ్ళి నానా హింసలు పెట్టాడు. మంచి మనిషి అయిన దీపక్ని అల్లరిపాలు చేశాడు. అతన్ని ఎవ్వరూ ఏమి చేయలేరని తెలిసి నేనే అతన్ని చంపాలనుకున్నాను. అది తప్పుంటారా? యువర్ ఆనర్, మీరు చెప్పండి. నాది తప్పని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, మీరు చెప్పండి. ఈ కేసును చూడ్డానికి వచ్చిన పెద్ద మనుషులు, మీరు చెప్పండి. నేనే మీ చెల్లినైతే, నేనే మీ బిడ్డనైతే నేను చేసిన నేరం అంటారా? నాకు అతనితో జరిగింది పెళ్ళి అంటారా? చెప్పండి, తీర్పు చెప్పండి. రాధనబడే ముద్దాయి మీద వచ్చిన ఈ కేసును ఏ న్యాయశాస్త్ర దృష్ట్యా చూడటానికి వీల్లేదు. మనసుతో కేసు విని మనిషిగా తీర్పు చెప్పవలసి వస్తే ఈ కేసులో అతి దారుణమైన నేరస్తుడిగా పుణ్యమూర్తిని, అభాగ్యురాలైన నిర్దోషిగా రాధని తీర్మానించాలి. చట్ట ప్రకారం పుణ్యమూర్తిని శిక్షించే హక్కు కోర్టుకి లేదు. కాకపోతే ముద్దాయి రాధ తప్పనిసరి పరిస్థితుల్లో ఆవేశపూరితంగా చేసిన ఈ పని ఆత్మ సంరక్షణార్థం చేసినట్టు తీర్మానించడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఏ ఆడదైనా అలాగే ప్రవర్తిస్తుందని భావిస్తున్నాం. అంతేకాక ఆమెకు పుణ్యమూర్తితో జరిగిన పెళ్లి కాదని కూడా కోర్టు వారు ప్రత్యేకంగా తీర్మానిస్తున్నారు. కాబట్టి ఆమెను క్షమించి విడుదల చేయడమైనది. సార్, నాకు అన్యాయం జరిగిపోయింది సార్. మీరు పెద్ద మనుషులు, మీరన్నా న్యాయం చేయండి సార్. నా బిడ్డకి నాకు న్యాయం చేయండి సార్. మీరన్నా చెప్పండి అమ్మా. సార్, నీకు జరిగిన అన్యాయానికి మేము న్యాయం చేస్తాం. నిజంగా సార్? సార్, మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్. థ్యాంక్ యూ సార్. సార్, నాకు మీరంతా న్యాయం చేస్తారని. చేస్తావయ్యా, అలా కంగారు పడతావేంటి? అమ్మల్లారా అయ్యల్లారా, ఇతనికి బాగా న్యాయం చేయండి. అలాగే అన్యాయం సార్. అక్కడ సార్, పుణ్యమూర్తి లాంటి మనుషులు మన మధ్య మనకు తెలియకుండానే ఉండొచ్చు. రాధ లాంటి దురదృష్టవంతులు కూడా ఎంతో మంది కనిపించొచ్చు. అయితే తాళి తెంపి ఆమె అతని మొహాన కొట్టడం కంటే చట్టరీత్యా ఆమె విడాకులు తీసుకోవచ్చు కదా అని ఎవరికైనా అనిపించొచ్చు. కానీ చట్టానికి కావలసిన సాక్ష్యాలు, ఆధారాలు ఆమె తేలైనప్పుడు, విడాకులు పొందే అవకాశమే ఆమెకు లేనప్పుడు ఆమె ఏం చెయ్యాలి? అది ఆలోచించి సంఘం, చట్టం ఆమెకు సహాయపడి కొత్త మార్గాన్ని ప్రవేశపెట్టి పుణ్యమూర్తి లాంటి మనిషిని శిక్షించగలిగితే కన్నీటితో ముగిసిపోవలసిన రాధలాంటి దురదృష్టవంతులు ఆనందంగా బ్రతికే అవకాశం ఉంటుంది. కాదంటారా?